స్క్రీన్ షేరింగ్‌లోకి వెళ్తున్నాను. రైట్. స్క్రీన్ షేరింగ్ అవుతుందమ్మా? షేర్ అవుతుంది సార్. రైట్. బిజినెస్ డెవలప్‌మెంట్‌లో భాగంగా మనం ఈ బిజినెస్‌ని ఇప్పటికే ఎలా చేయాలి? మనం ఒక బ్రాంజ్ ఎలా అవ్వాలో నిర్ణయించుకున్నాం, తెలుసుకున్నాం కాబట్టి అయ్యాం. ఆ తర్వాత బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ అలాగే డైమండ్, క్రౌన్స్, యూసీడీస్ ఉన్నారు మన టీమ్‌లో. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ ఒకసారి అర్థం చేసుకోండి. మన బిజినెస్ ఎందుకు చేస్తున్నాం? దేనికోసం మనం వచ్చామో మనకు అర్థమైంది. సో ఏం సాధించాలో దాన్ని సాధించి తీరాల్సిందే. ఏ పర్పస్‌తో మన బిజినెస్‌లోకి వచ్చామో, ఆ పర్పస్ నెరవేరే వరకు మన ఆలోచనలు ఫోకస్డ్‌గా ఉండాలి ఫ్రెండ్స్. బిజినెస్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఆలోచనలు ఎప్పుడు కూడా మనం డెవలప్ చేస్తూ ఉంటే, అంటే ఆలోచనలు గనక మనం ఎన్హాన్స్ చేస్తూ ఉంటే, కొత్త కొత్త ఆలోచనలు, మంచి సక్సెస్ సాధించడం కోసం మన స్టెప్స్ వేయడం జరుగుతుంది. మరి ఈ స్ట్రాటజీలో మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటి? ఎలా చేస్తే మనకి ఈ సక్సెస్ మనకు అందుతుందో చూద్దాం ఫ్రెండ్స్. మనందరికీ ఇప్పటికే తెలుసు ఇంపార్టెన్స్ ఆఫ్ సీఎన్‌సి. సో, యాస్ ఎ డైరెక్టర్ ఇప్పటికే మనం చాలా సార్లు మరి ఈ సీఎన్‌సి సైకిల్ ఏదైతే ఉందో 2-14 లోపు మన యొక్క ఇంటి అవసరాలకి, అలాగే మన కస్టమర్స్ అవసరాలకి మన 100 పీవీ, 200 పీవీ, 300 పీవీ సీఎన్‌సీలు చేస్తున్నాము. ఆ సీఎన్‌సి ఇంపార్టెన్స్ మనకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. ప్రతి 4 నెలలకి ఒక నెల సరుకులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కదా! సో, దీంట్లో భాగంగా దీన్ని గనక ఫస్ట్ ఫేజ్ మనం ప్రతి ఒక్కళ్ళం దీని మీద ఫోకస్ పెట్టి, మనం కన్సిస్టెన్సీని గనక ఎక్కువగా పెంచుకున్నట్లయితే అట్‌లీస్ట్ 60 పీవీ అలాగే 100 పీవీ సీఎన్‌సీలు. ముఖ్యంగా చెప్పాలంటే మనమందరం కూడా సీరియస్‌గా ఈ బిజినెస్ చేస్తున్నాం. కదా ఫ్రెండ్స్! అందుకే మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్‌కి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాం. ఈ బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకోవడంలో భాగంగా 100 పీవీ సీఎన్‌సీ చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమైంది. సో, అప్ టు 60% అబోవ్ మనం డిస్కౌంట్ పొందుతున్నాం కాబట్టి, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని మనం 60% కన్నా తక్కువ రేట్‌కి తీసుకోగలుగుతున్నామంటే ఓన్లీ సీఎన్‌సీ ఆఫర్ ఫ్రెండ్స్. ఈ ఆఫర్ మన కంపెనీలో మాత్రమే ఉంది ఇంత బెస్ట్‌గా. కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుంటున్నాం. మన టీమ్ మెంబర్స్ వినియోగించేలాగా మనం అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం మనకుంది ఫ్రెండ్స్. సో, మనం ఏం చేద్దామంటే 100 పీవీ సెల్ఫ్ కంపల్షన్ అంటే మన ఇంటి అవసరాలకి ఇప్పటికే మన బిజినెస్‌లో మన కంపెనీ ఏమేం ప్రొడక్ట్స్ తయారు చేస్తుందో మనకు తెలుసు. వాటిలో ఏ ఏ ప్రొడక్ట్స్ మన ఆరోగ్యానికి రెగ్యులర్‌గా సపోర్ట్ అవుతున్నాయి. సో, మనమందరం కూడా చాలా రకాల హెల్త్ ఇష్యూస్‌ని కూడా అవాయిడ్ చేసుకొని చెప్పాలంటే వాటిని దూరం పెట్టేయగలిగాం. మన యొక్క సప్లిమెంట్స్ ద్వారా. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టెస్టిమనీ ఉంటుంది. మనం హెల్త్‌ని ఎలా మెరుగు చేసుకున్నామో మనకు తెలుసు. సో, మన ఇంటిల్లిపాది మన ఇంటి అవసరాలకి 100 పీవీ గ్యారంటీ పడతాయి ఫ్రెండ్స్. నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి మనం ఏం చేద్దాం, ఒక 200 పీవీ రిటైలింగ్ చేద్దాం ఫ్రెండ్స్. చాలామంది మిస్ అవుతున్నది ఎక్కడ అంటే రిటైలింగ్‌లో. కస్టమర్ బేస్ తయారు చేసుకోవట్ల. కస్టమర్ బేస్ తయారు చేసుకోకపోతే, అంటే రిటైలింగ్ జరగకపోతే, మీకు కొత్త కాంటాక్ట్స్ రావు. కొత్తగా డిస్ట్రిబ్యూషన్స్ జరగవు. కొత్త వాళ్ళు మన బిజినెస్‌కి యాడ్ కారు ఫ్రెండ్స్. అందుకు బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రిటైలింగ్. మనం చెప్తాము. మిస్టేక్ నంబర్ 5 ఏంటంటే నెగ్లెక్టింగ్ ది రిటైల్ సేల్స్. అంటే ఆ మిస్టేక్ చేస్తున్నాం. ఎవరైతే ఆ మిస్టేక్ చేస్తున్నారో వాళ్ళ టీమ్స్ ఎక్స్‌పాండ్ కావట్లేదు. వాళ్ళు మరింత త్వరగా సక్సెస్ అవ్వడానికి లేట్ పడుతుంది ఫ్రెండ్స్. సో, మస్ట్ అండ్ షుడ్ బాగా గుర్తుపెట్టుకోండి.
రిటైలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అని. సో, హోమ్ మీటింగ్స్ రెగ్యులర్‌గా కండక్ట్ చేస్తే రిటైలింగ్ కంపల్సరీ జరుగుద్ది ఫ్రెండ్స్. వన్ ఆన్ వన్ ప్లాన్స్ రెగ్యులర్ చెప్తుంటే రిటైలింగ్ కంపల్సరీ జరుగుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. దానికి మనం చేయాల్సిన థర్డ్ డూ ఏంటి? మేక్ ఎ లిస్ట్. లిస్ట్ కంపల్సరీ రాసుకోవాల్సిందే. రోజు కొద్ద ఇద్దరిని, ముగ్గురిని యాడ్ చేయాల్సిందే. వాళ్ళని మళ్ళీ కలిసి వన్ ఆన్ వన్ ప్లాన్ చెప్పాల్సిందే. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో చూడండి, అనుభవపూర్వకంగా మనకి ఇప్పుడు తెలిసే ఉంటది. ఇంపార్టెన్స్ ఆఫ్ కాంటాక్ట్ లిస్ట్. సో, దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకోవడం ద్వారా మరి రెగ్యులర్‌గా సెల్ఫ్ పీవీ 100 చేశాము. మనం మనకు తెలిసి ఒక 10, 20 మంది కస్టమర్స్ ఉన్నారు సార్. 20 మంది కస్టమర్సు తలకొక అట్‌లీస్ట్ రూ. 1000 ఇచ్చినా 20,000 బిజినెస్. అట్‌లీస్ట్ 500 ప్రొడక్ట్స్ ఇచ్చినా సరే 10,000 బిజినెస్ అంటే 300 పీపీ మినిమమ్ జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లా. సో, మనం ఈ కస్టమర్ బేస్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్ అవుతది. చూడండి, ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. కస్టమర్ బేస్ తయారు చేసుకోండి. చాలా కీలకం ఫ్రెండ్స్ అది. సో, యాడ్ చేద్దాం. 100 పీవీకి ఒక్క 200 పీవీ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్? ఇక మనం చేయాల్సింది. సో, చూడండి, ప్రతి హ్యూమన్ నీడ్స్ ఉంటాయి. స్నానం చేయటం, బ్రష్ చేయడం, అలాగే హోమ్ నీడ్స్ అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు తుడుచుకోవటం, ఇవన్నీ కంపల్షన్ అవునా కాదా అంటే కంపల్షన్. అలాగే ఒక కాళ్ళ నొప్పులకో, దేనికో దానికి ఒక మూవ్ లాంటి పెయిన్ క్రీమ్స్ రాసుకోవడం, అలాగే వంట నూనె ఇట్లా చూసుకుంటే దానితో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని వారికి మెరుగు చేసుకోవడానికి కావాల్సిన ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్ వాడుకోవడం, ఇవన్నీ మంత్లీ నీడ్స్ ప్రతి ఒక్కళ్ళకి. సో, ఇప్పటి వరకు రిటైల్ షాపింగ్ ద్వారా వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. అది మనందరికి తెలిసిందే. మనం అందరికీ తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, రిటైలింగ్ అంతా కూడా ఎలా జరుగుతుంది అంటే త్రూ యాడ్స్. అంటే యాడ్ అనేది అతిపెద్ద మార్కెట్. అది కదా ఫ్రెండ్స్. జనరల్‌గా వరల్డ్ మార్కెట్ అంతా దీని మీదే ఆధారపడి ఉంది కదా! సో, రిటైలింగ్ జరగడానికి పెద్ద కారణం యాడ్. మరి ఆ యాడ్ ఏదైతే ఉందో, ఆ యాడ్ వల్ల సంవత్సరానికి జరుగుతున్న వ్యాపారం ఎంతో తెలుసా ఫ్రెండ్స్? తెలుసా? 1.22 లాక్స్ క్రోర్స్ బిజినెస్ జరుగుతుంది. 2024 నాటికే. అంటే ఇండియన్ బ్రాండ్ ఎంక్వైరీ అనే ఫౌండేషన్ దీని మీద సర్వే చేస్తే అంత బిజినెస్ ఓన్లీ యాడ్స్ ద్వారా జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అయితే అది వచ్చేసి 2025 నాటికే జస్ట్ 1 ఇయర్ గ్యాప్‌తోనే ఏమైందంటే 1.6 లాక్స్ క్రోర్స్‌గా పెరిగింది. అలాగే 46% దాని మీద బిజినెస్ ఎక్స్‌పాండ్ అవుతోంది. సో, మనకి చూసినట్టయితే అంటే యాక్చువల్‌గా చూడండి, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గ్రో 15% పైనే ఉంది. అర్థమైందా ఫ్రెండ్స్? సో, ఇది 2029 నాటికి ఎంత పెద్దగా పెరుగుతుందంటే 17-18% పెరగబోతోంది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్. సో, మనం చేయాల్సింది కూడా ఏంటి అంటే, మనం డిజిటల్‌గా మనం ఈ బిజినెస్‌ని అంటే పాపులర్ మార్కెట్ బ్రాండ్స్ ఏముంది చూడండి. అవన్నీ హోర్డింగ్స్ ద్వారా, ట్రైన్స్ మీద అతికించడం ద్వారా, రకరకాల న్యూస్ యాడ్స్ ఇవ్వడం ద్వారా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ద్వారా ఈరోజు యాడ్స్ మనకి రెగ్యులర్‌గా ప్రమోట్ అవుతున్నాయి. మరి ఇంతా కొన్న ఒక వ్యక్తి సపోజ్ ఈ యాడ్స్ చూసి ఇన్‌స్పైర్ అయిపోయి, మరి కొనుక్కున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందుతున్నదేంటి? చూడండి, బయట మార్కెట్‌లో ఇన్ని యాడ్లు చూసారు. ఇంత ఇంట్రెస్టింగ్‌గా కొన్నారు. తీరా కొనుక్కున్న దాని మీద ఏం పొందుతున్నారంటే జీరో ఇన్‌కమ్. ఇది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్. రిక్వైర్మెంట్స్ అందరికీ ఉన్నాయి. నీకు, నాకు, మనతో పాటు
మారని ఇంకా పెద్ద మార్కెట్‌లో ఉన్న బయట అరేంజ్‌మెంట్ చూసుకుంటున్న వ్యక్తులకు గూడా ఈ రిక్వైర్మెంట్ ఉంది. కొనుక్కునే అవసరం. అలాంటిది అంతా కొనుక్కున్నా వాళ్ళకేమొస్తుంది అంటే జీరో ఇన్‌కమ్. అది మనకు తెలుసు. కానీ బయట వ్యక్తులకు తెలీదు గదా! ఈ విషయంలో మనం వెస్టేజ్ బ్రాండ్స్ వాడుకుంటే ఏం జరుగుతుందో ఈ యొక్క స్లైడ్ చూపించండి వాళ్ళకి స్క్రీన్‌షాట్ తీసుకొని. సింపుల్. సో, లైఫ్ టైమ్ ఇన్‌కమ్ ఇక్కడ తీసుకుంటున్నాం. కేవలం అదే ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని అంతకన్నా బెస్ట్ క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా లైఫ్ టైమ్ ఇన్‌కమ్ తీసుకుంటున్నాం. అక్కడ సంవత్సరాలు కాదు తరాల తరబడి వాడుకున్న ఒక్క రూపాయి రాని ఇన్‌కమ్ ఏదైతే ఉందో, యాడ్లు రకరకాల యాడ్లు చూసి ఇన్‌స్పైర్ అయ్యి కొనుక్కున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, దానికన్నా బెస్ట్ క్వాలిటీని అదే యాడ్ లేకుండా అన్ని కోట్ల రూపాయలు చాలామంది అడుగుతారు ఈ క్వెషన్. ఎందుకిస్తారు ఇక్కడ డబ్బులు? అంత డబ్బులు ఎలా వస్తాయి? నమ్మొచ్చా? ఇవి ఆలోచన కదా! అది చెప్పండి. ఆ స్ట్రాటజీ చెప్పండి. వరల్డ్ వైడ్‌గా అడ్వర్టైజ్‌మెంట్స్‌కి ఎంత ఖర్చవుతుంది? ఎన్ని కోట్లు ఖర్చవుతుంది? ఎన్ని లక్షల కోట్లు ఖర్చవుతుంది? దాన్ని ఇక్కడ షేర్ చేస్తున్నారు మనకి బెనిఫిట్ రూపంలో. దానికన్నా బెస్ట్ క్వాలిటీ అవునా కాదా చూపించండి. ఒక హోమ్ మీటింగ్, ఒక వన్ ఆన్ ప్లాన్, డెమో చూసి చూపిస్తే మన క్వాలిటీ వద్దనుకునే వాళ్ళే లేరు ఫ్రెండ్స్. నో డౌట్ ఎట్ ఆల్. మనం ఏదైతే డెమో చూపిస్తామో, ఆ డెమో చూపించిన ప్రొడక్ట్ నాకు కావాలంటారు. ఇక లోపం ఏంటి? దాన్ని క్యారీ చేయటంలో. ఆ ప్రొడక్ట్స్ మనతో కూడా ఉంచుకోవడంలో చాలామంది బేసికల్‌గా మిస్ అవుతున్నారు. అదే రెండో తారీఖే మనం సీఎన్సీ కంప్లీట్ చేసుకొని, ఆ ప్రొడక్ట్స్ మనతో పాటు క్యారీ చేస్తే, ఖచ్చితంగా సేల్స్ పెరుగుతుంది, రిటైలింగ్ పెరుగుద్ది, బిజినెస్ అద్భుతంగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఎగ్జాంపుల్ చూపించండి. డెఫినిట్‌గా వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుద్దో కూడా చూపిద్దాం ఫ్రెండ్స్. వెస్టేజ్ నంబర్ 1 వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్. నో డౌట్ ఎట్ ఆల్. కొత్తగా మనం తెలుసుకోవాల్సిందేం లేదు. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. కొత్తగా ఉన్న వ్యక్తులకు తెలియచేయాలి మనం. ఇంకా మన సర్కిల్‌లో, మన లిస్ట్‌లో, మన కాంటాక్ట్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియచేయాలి. అంటే రెగ్యులర్ వర్క్. అదర్ టీమ్స్ మనం చేస్తున్న దాంట్లో పెద్ద మేజర్ డిఫరెన్స్ నేను చూసాను. వాళ్ళు రెగ్యులర్ వర్క్ చేస్తున్నారు. డోర్ టు డోర్ వర్క్ చేస్తున్నారు. అది చాలా కీలకం ఫ్రెండ్స్ ఈ బిజినెస్‌లో. ఆ రెగ్యులర్ వర్క్‌లో భాగంగా మరి హెల్త్ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, స్కిన్ కేర్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ ఇన్ని సెగ్మెంట్స్‌లో మనకి అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు, మనం ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనదే ఫ్రెండ్స్. అలా చేసే ఒక ఫోకస్ పెట్టుకోండి. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసే ఒక ఫోకస్ మనం ఎప్పుడైతే పెడతామో, ఆటోమేటిక్ అంటే ఏమి లేదు. డోర్ టు డోర్ మీన్స్ మీకెవరో నైబర్స్, మన కాంటాక్ట్ లిస్ట్ ఎవరు చెప్తున్నాం? మన చిన్నప్పటి ఫ్రెండ్స్, మన క్లాస్‌మేట్స్, అలాగే అంతటితో కాకుండా మరి చూస్తే మన యొక్క రిలేటివ్స్, మరి అమ్మ తరపు బంధువులు, నాన్న తరపు బంధువులు, మ్యారేజ్ అయితే అత్తగారి తరపు బంధువులు, దాంతో పాటు మనం చదువుకున్న ఇన్‌స్టిట్యూషన్స్‌లో బెల్ కొట్టే వాళ్ళ దగ్గర నుంచి, మరి మన క్లాస్ చెప్పిన టీచర్స్ వరకు, ఇట్లా మనకు తెలిసిన ఇంజినీర్స్ అలాగా మనకి ఎవ్వరి పేర్లు రాసుకోవద్దు. లేదు ఒక ట్రావెలింగ్‌లో తారసపడతా ఉంటారు. స్ట్రేంజర్స్ వాళ్ళకి కూడా మనం కాంటాక్ట్ లిస్ట్‌లో రాసుకోవచ్చు గదా! చూడండి ఇవాళ మెడికల్ షాప్స్, మరి మన ఫ్రెండ్స్‌లో చాలామంది మరి మెడికల్ షాప్స్‌ని టచ్ చేయడం ద్వారా వాళ్ళు అద్భుతంగా సేల్స్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఓరల్ కేర్‌లో అద్భుతమైన పేస్ట్‌లున్నాయి. అలాగే మనకు చూస్తే ది బెస్ట్ జూ గార్డెన్ ఉంది. లేడీస్ సంబంధించిన ప్యాడ్స్. ఇట్లా ఏది చూసినా సరే మరి చూడండి పెయిన్ రిలీఫ్ క్రీమ్. ఒక్కొక్కళ్ళు ఒక మెడికల్ షాప్ టచ్ చేస్తే పెయిన్ రిలీఫ్ క్రీమ్‌లు దరిదాపుగా 100, 200 చెప్పేసి ఆర్డర్ చేస్తున్నారు వాళ్ళు. దాని రిజల్ట్స్ చూస్తున్నారు, ఆర్డర్ చేస్తున్నారు. వన్ ఆన్ ప్లాన్‌లో మనం ఎవ్వరిని కాంటాక్ట్ చేసినా సరే అద్భుతంగా బిజినెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ వన్ ఆన్ వన్‌లో మనం పరిచయం చేసుకోవాలి. వాళ్ళతో రిలేషన్ మనం రెగ్యులర్ కొనే మెడికల్ షాప్ ఉంది కదా! ఎక్కడో చోట. ఏదో ఒకటి కొనే ఉంటాం కదా! చిన్నప్పటి నుంచి. వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు? మనం కొనే అరటి పళ్ళోళ్ళది ఎందుకు మాట్లాడకూడదు? అంటే కాంటాక్ట్ లిస్ట్ పెంచుకోవడానికి బోలెడు ఛాన్సెస్ ఉన్నాయి. మర్చిపోకుండా కాంటాక్ట్ లిస్ట్‌ని బాగా రాసుకుందాం, పెంచుకుందాం. ఇక ఫాస్ట్ అట్ 8% చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మన బిజినెస్‌లో. ఇది కీలకం. ఈ యొక్క కీలకమైన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. యాస్ ఎ బ్రాంజ్ అండ్ అబోవ్. మనం ఫాస్ట్ అట్ 8 ఎందుకు చేయాలో కూడా తెలుసుకోవద్దు. దాని మీద ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతామో డెఫినిట్‌గా బిజినెస్ మల్టిప్లై అవుతుంది ఫ్రెండ్స్. నార్మల్ 8% నుంచి నార్మల్‌గా 8% అవ్వాలంటే అక్యుములేషన్‌లో 600 పాయింట్లు అవ్వాలని తెలుసు మనకి.
కానీ ఫాస్ట్ అప్డేట్ అంటే కేవలం 300 పాయింట్స్. 300 పీవీ. చూడండి 100 పీవీ సేల్ చేసే వ్యక్తికి ఇంకొక 200 పీవీకి ఏదైతే షేరింగ్ ఉందో, కాంటాక్ట్ లిస్ట్‌లోకి ప్రొడక్ట్స్ షేర్ చేస్తున్నాం. ప్లాన్ చెప్పాలి సెకండరీ ఫ్రెండ్స్. ముందు షేర్ చేయడం అలవాటు చేయాలి. కంపెనీ చెప్పిన రెండో పని కదా అది. ఆ షేరింగ్ అనేది చాలా కీలకం. ఆ షేర్ చేయడం ద్వారా సింగిల్ మంత్‌లో 300 పీవీ అనేది కంపల్సరీ అవుతది. అంటే చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అట్లా అలవాటు చేసినట్టయితే షేరింగ్ అలవాటు చేసినట్లయితే 300 పీవీతో మరి సింగిల్ మంత్‌లోనే మనం వాళ్ళని ఫాస్ట్ అట్ పర్సెంట్ చేయొచ్చు. నో డౌట్ ఎట్ ఆల్. ఇది మనందరం చేసిన వాళ్ళమే. దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఫ్రెండ్స్ మరిన్ని సార్లు. దీన్ని డూప్లికేషన్ చేపిద్దాం మన యొక్క టీమ్‌కి. సో రైట్. సో, ఇక పవర్ ఆఫ్ సీఎన్సీ. సీఎన్సీ యొక్క పవర్ ఏంటో మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. మన యొక్క ఫ్యామిలీ అవసరాల కోసం రూ. 3,500 సరుకులు కొనుక్కున్నాం. మనకు కావాల్సిన వెస్టేజ్ ప్రొడక్ట్స్‌ని మన బ్రాండ్ మార్చాం. తెలుసు కదా మన స్లోగన్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ బ్రాండ్, చేంజ్ యువర్ లైఫ్. సో, మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన ఇంటి అవసరాలకి ఏం కావాలో అవన్నీ 100% సెల్ఫ్ యూజ్ చేయడం మొదలెట్టాం. సో, మన బయట డీమార్ట్‌కెళ్తేనే దరిదాపుగా 4,000, 5,000, 10,000 కూడా అవుతున్నాయి. 10,000 లేకుండా బయటకొచ్చేవాళ్ళు తక్కువ మంది. అలాంటిది మన ఇంటి అవసరాలకి రూ. 3,500 రెగ్యులర్ కొనుక్కోవటం ఎవరికైనా ఈజీయే. ఎందుకు మారాలో మనం చెప్తే చాలు. షాప్ ఎందుకంటే మన ఫస్ట్ స్లైడ్ చూసుకున్నాం. కనీసం జీవితంలో ఏ చిన్న మార్పు రాని చోట మరి సంవత్సరాల తరబడి. చూడండి బయట చూస్తే నెలకి 3,500 సంవత్సరానికి చూస్తే రూ. 40,000 10 ఏళ్ళకి 4,00,000 మరి 20 ఏళ్ళకి 8,00,000 అంత కొంటే ఏమిస్తారు వాళ్ళు? ఏమి ఇవ్వరు. మరి మన ఇంట్లోకి మనం ఒక 3,500 కొనుక్కున్నాం. ఒక సంవత్సరానికి యావరేజ్‌గా మన ఇంట్లో మనం కొనుక్కుంది 42,000. 10 ఇయర్స్‌లో 4,20,000. 40 ఇయర్స్‌లో రూ. 16,80,000 మనం పర్చేజ్ చేసాం. బయట కొంటే ఈ 16,80,000 కొంటే జీరో. కానీ వెస్టేజ్‌లో కొంటే చూడండి 1 సీఎన్సీ 100 పీవీకి మనం కన్సిస్టెన్సీగా ఆఫర్ తీసుకుంటే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్. ఈ సీఎన్సీ పవర్ మనం ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తామో ప్రతి ఒక్కళ్ళు దానికి మొబిలైజ్ అవుతారు. మోర్ సీఎన్సీలని యాడ్ చేసుకోవడమే మన బిజినెస్‌లో సక్సెస్ సీక్రెట్. సో, 100 పీవీ సీఎన్సీకి ఏం బెనిఫిట్స్ ఇస్తున్నాం? సో, ప్రతి 4 నెలలకి రూ. 2,500 ప్రొడక్ట్స్‌ని ఫోర్త్ మంత్‌లో బిల్లింగ్ అవ్వడంతోనే ఫిఫ్త్ మంత్ మనకి ఆ యొక్క వోచర్ రిలీజ్ అవుతుంది. దీని యొక్క బెనిఫిట్ ఎప్పుడైతే చూపిస్తామో ఆటోమేటిక్‌గా చూడండి. సో, 2,500 ప్రొడక్ట్ వోచర్ 4 నెలలు కొంటే వస్తుంది. అంటే 4 సీఎన్సీలు గనుక కంప్లీట్ చేసుకునే వాళ్ళకి 10,000 ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. కదా ఫ్రెండ్స్. అంటే మనకి కంపెనీ ఇచ్చిన అవకాశం ఏంటి? 400 అప్ టు చేసుకోమని. అది మన చాయిస్. ఒక ఐడీ మీద అప్ టు 400 అంటే 400 పీవీ వరకు అంటే 4 సీఎన్సీల వరకు ఒక ఐడీ మీద మనం చేసుకోవచ్చు. ఓకే. సింగిల్ ఐడీ మీద మనకి అప్ టు 400 ఉంది కాబట్టి 10,000 ప్రొడక్ట్స్ చక్కగా ప్రతి 4 నెలలకి మనం పొందొచ్చు. హైయెస్ట్. బావుంది. ఈ ఆఫర్ చాలా బావుంది. వాస్తవమే. దాని బెనిఫిట్స్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే చూడండి సింపుల్ బెనిఫిట్స్. దీన్ని చూపించినట్లయితే సో, ఎంఆర్‌పీ, డూపీ అప్ టు 30% మనకి ఎక్స్‌పాండ్ చేయడం జరిగింది. అన్ని ప్రొడక్ట్స్ మీద మనకి అప్ టు 30 ఉంది. ఒక వెస్లిమ్ రేంజ్ మీద అప్ టు 40% మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్ ప్రొడక్ట్స్ వంట నూనెతో సహా అన్నిటికి ఎంఆర్‌పీకి, డీపీకి 30% ఉంది. చూడు యావరేజ్ నేను 30% వేస్తున్నాను. 30% మరి ఆఫ్ అయితే మన 3,500 మీద రూ. 10,150 రిటైల్ ప్రాఫిట్. ఫ్రీ ప్రొడక్ట్ రూ. 350 క్యాష్ బెనిఫిట్ 144 అలాగే మనకు చూసినట్లయితే అదే 12% అంటే ఫాస్ట్ డేట్ మనం ప్రమోట్ చేస్తున్నాం. ఆ ఫాస్ట్ డేట్‌కి ఫస్ట్ మంత్‌లోనే వచ్చే బెనిఫిట్ 8% కదా!
ఫస్ట్ నెలలోనే పొందుతున్నారు వాళ్ళు 8%. దాంతోపాటు వాళ్ళు కనుక 12% అయితే రూ. 816. వాళ్ళే రేపు క్యాష్ బెనిఫిట్ 16% అయితే రూ. 288. రైట్ ఫ్రెండ్స్? ఇట్లా టోటల్‌గా చూసినట్లయితే రూ. 1,544. యావరేజ్‌గా 8% మీద కాలిక్యులేట్ చేయడం జరిగింది. రూ. 1,544 మనం ఈ 4 నెలల మొత్తం మీద పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇట్లా మనం చూసినట్లయితే అప్ టు 60% మనకు సేవ్ అవుతున్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి డిస్కౌంటు, అలాగే ఫ్రీ ప్రొడక్టు, క్యాష్ బ్యాక్. టోటల్‌గా కలిపి ఎంత అయింది? రైట్. రూ. 6,176. మరి సీఎన్సీ వౌచరు రూ. 2,500. టోటల్‌గా కలిపితే రూ. 8,676 బెనిఫిట్ అవుతుంది. మళ్ళీ వారు 4 నెలల మీద కొన్నదెంత అంటే 14,000. మరి వచ్చిన బెనిఫిట్ ఎంత అంటే 8,676. అంటే కేవలం 14,000 ప్రొడక్ట్స్ మనకొచ్చింది రూ. 5,324. అంటే ఎగ్జాక్ట్ 60% ప్రతి ఒక్కళ్ళకి బెనిఫిట్ అవుతుంది. మరి 5% డిస్కౌంట్ అయితేనే ఈ షాప్ వదిలి పక్క షాప్‌లో కొంటారు. 10% డిస్కౌంట్ అయితే పక్క సందులోకెళ్ళి కొంటారు. మరి 15%, 12% డిస్కౌంట్ అయితే డీమార్ట్ ఎక్కడుందో ఎతుక్కొని మరి ఎళ్లి కొంటున్నారు. అప్ టు 60% బెనిఫిట్ అవుతుంటే వెషే షాప్ ఎక్కడుందో వెళ్లి కొనుక్కోగలుగుతారా లేదా అంటే ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు. మనం ఇక సీఎన్‌సీ యొక్క సేవింగ్స్ ఎలా అవుతదో మనం పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు. సీఎన్‌సీ మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు, దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయటంలో మనం సఫలత చెందినప్పుడు, ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెడతారు ఫ్రెండ్స్. ఈచ్ అండ్ ఎవ్రీబడీ. మన యొక్క కాంటాక్ట్ లిస్ట్‌లోంచే. సో, వాళ్ళకి ఎప్పుడైతే ఈ ఎక్స్‌ప్లనేషన్ పర్ఫెక్ట్‌గా ఇస్తామో, దానివల్ల జరిగే బెనిఫిట్స్ చూడండి మనకి. అంటే ఫస్ట్ మంతే వాళ్ళు చక్కగా ఫాస్ట్ అప్డేట్ అయ్యారు. దాంతో పాటు ఈ సీఎన్‌సీ మీద గనక మీ టీమ్‌కి మీరు రెగ్యులర్ ట్రైనింగ్స్ ఇచ్చినట్లయితే, వన్ ఆన్ వన్ ప్లాన్‌లో లేకపోతే వాళ్ళకి ఇంటికెళ్ళిన తర్వాత ఒక టీమ్ మీటింగ్‌లో ఫస్ట్ ఫ్యూ డేస్‌లోనే సీఎన్‌సీ యొక్క ఆఫర్ బెనిఫిట్స్ ఏంటో క్లారిటీగా గనక ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తామో, కూర్చోబెట్టి మాట్లాడతామో, కన్సిస్టెన్సీ బిజినెస్ మొత్తానికి హార్ట్ ఆఫ్ ది సీక్రెట్ అనే విషయం ఎప్పుడైతే చెప్తామో, ఆటోమేటిక్‌గా ఈ బిజినెస్‌లో సక్సెస్ అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ మెంటాలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళకి చూపించండి. ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికైతే వాళ్ళ యొక్క ఇన్‌కమ్ పెంచుకోవాలనుకుంటున్నారో, సెకండ్ ఇన్‌కమ్ యొక్క అవసరం ఉందో, ఆళ్ళనే కదా మనం డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నాం. వాళ్ళకి మనం ఐడియా ఇస్తున్నాం చక్కగా. బిజినెస్‌లో ఒక పెద్ద హోప్ క్రియేట్ చేస్తున్నాం. ఆ హోప్‌లో భాగంగా మీరు చూపించండి ఇది. ఫస్ట్ మంత్ జస్ట్ ఇప్పటికే మన డైరెక్టర్స్ అందరికీ చెప్తున్నాం. 6 యాక్టివ్ ఛానెల్స్ ఉండాలి మనకని చెప్పేసి. మరి యాస్ ఎ డైరెక్టర్‌గా 6 యాక్టివ్ ఛానెల్స్ ఇప్పటికి చేసుకున్నామా లేదా? అంటే 100 పీవీ సీఎన్సీ చేసే ఛానెల్స్ 6 ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రోజుకి మించిపోయింది లేదు. ఇప్పటికే ఉండకపోతే ఈ రోజే ప్లాన్ చేయండి. మళ్ళీ బేసిక్స్‌లోకి వెళ్ళండి. బేసిక్స్. ఏంటి ఆ బేసిక్స్? 7 మిస్టేక్స్ మనం చేయకూడదు. 7 డూస్ ఖచ్చితంగా చేయాలి. ఎన్నో సార్లు ట్రైనింగ్‌లో మాట్లాడడం కాదు. ట్రైనింగ్‌ని మనం ఆచరించాలి. దానికి ప్లాన్ చేద్దాం. నాకు 6 ఛానెల్స్ 100 పీవీ చేసేవాళ్ళు ఉన్నారా లేదా? అది చెక్ చేసుకోవాల్సిందే. అప్పుడే అలా ఉండబట్టే చాలామందిమయ్యాం. ఇంకా ఎవరికైనా ఒకళ్ళకిద్దరికి తక్కువ ఛానెల్స్ నేను పనిచేస్తాననుకుంటే మార్చేద్దాం ఈరోజు. ఫోకస్ దాని మీద పెడదాం. దాంట్లో భాగంగా 100 పీవీ సీఎన్సీ చేసే వ్యక్తులు నాతో పాటు నేను 100 చేస్తాను. ఆల్రెడీ నాకు అలవాటయిందిది. ఈ సీఎన్సీ బెనిఫిట్స్ నాకు అర్థమైంది. ఈ బెనిఫిట్‌ని నేను ఒక 6గురు తీసుకునేట్లుగా చేస్తాను. చేద్దాం. చూడండి ఇన్‌కమ్ ఎలా ఉందో. సో, స్పాన్సర్ చేసింది 6 పీపుల్స్. మనతో కలిపి 7 పీపుల్. సో, 700 పీవీ ఈచ్. మొత్తం ఒక నెలకి మనకి 700 పీవీ జరిగింది. దాని మీద వచ్చిన బెనిఫిట్ ఎంత అంటే రూ. 1,965. సూపర్. కొత్త ఫ్రెండ్‌కి చూపించండి ఇది. ఒక 6 ఛానెల్స్ గనుక వేసుకుంటే వచ్చే బెనిఫిట్ ఇది. చూపించండి. రైట్? ఇక సెకండ్ మంత్ చూడండి. మనతో పాటు మనం చేయాల్సింది ఏంటి అంటే నెల మొత్తం కష్టపడి అని చెప్పండి అవసరమైతే. అంటే ఆ కష్టమేంటి? మనం
కాంటాక్ట్ షేరింగ్. వాళ్ళ కష్టం ఏంటి? వాళ్ళకున్న కాంటాక్ట్ లిస్ట్‌లోంచి లేకపోతే వాళ్ళకున్న పరిచయస్తుల్లోంచి వాళ్ళలో మనం వాడిన ప్రొడక్ట్స్‌లో ఏది క్వాలిటీ ఉందో దాని గురించి మాట్లాడాం. అలాగే ప్రతి ఒక్క ఈ 6గురి ఇంటి దగ్గర మీరు నెల మొత్తం మీద కలిపి 6 హోమ్ మీటింగ్స్ అయినా చేయగలుగుతామా లేదా అంటే ఖచ్చితంగా చేసి తీరాలి ఫ్రెండ్స్. కొత్త ఫ్రెండ్ ఎవరొచ్చినా వితిన్ 1 వీక్ హోమ్ మీటింగ్ చేయాలి వాళ్ళ ఇంటి దగ్గర. అది అలవాటుగా మార్చుకోండి. మార్చుకుంటే జరిగే బెనిఫిట్ చూడండి చక్కగా. సో, ఈ 6గురికి మనం ఆల్రెడీ ఒక నెల మొత్తం మీద ఒక్కళ్ళని యాడ్ చేయమని చెప్పాం. కొత్తలో ఫాస్ట్‌గా చేయలేరు కాబట్టి మరి 1 వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ మంత్ ఎండింగ్ లోపైనా సరే ఒక జాయినింగ్ అనేది 100 పీస్ చేసే వ్యక్తిని, సీఎన్‌సీ మనలాగా చేసే వ్యక్తిని డూప్లికేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే నెలంతా కష్టపడి కూడా చేయకపోతే అర్థం లేదు. వాళ్ళు కొత్త. మనకు కొత్త కాదు రిక్రూట్‌మెంట్ ఎలా చేయాలో. మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. దాంతో పాటు ఒక్క ఛానల్ కొత్తగా మనం మళ్ళీ మరి ఏడో ఛానల్ కూడా మనం వేసుకుందాం. ఒక్క స్పాన్సరింగ్. ఓకేనా ఫ్రెండ్స్? సెకండ్ మంత్ మనం చేయాల్సిందేంటంటే ఇప్పటికే ఆల్రెడీ 6 ఛానెల్స్ ఉన్నవాళ్ళు ఇంకొక ఛానెల్ యాడ్ చేయండి. కొత్త బిజినెస్ మీద మనం చేద్దాం. చూడండి రాజేష్ గారు కొత్త ఛానెల్స్ మీద వర్క్ చేస్తున్నారు. నాగేందర్ గారు కొత్త ఛానెల్స్ మీద వర్క్ చేస్తున్నారు. మరి ఇప్పుడు అప్లయన్స్ అందరూ అదే పని చేస్తున్నారు. మీరు కూడా అదే పని చేయండి ఫ్రెండ్స్. చేయాలి. ఎందుకంటే కొత్త నీరు ఎప్పుడూ రావాలి నదిలోకి. అలాగే మన యొక్క బిజినెస్‌లోకి కొత్త టీమ్ ఎప్పుడూ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి కొత్త పరిచయాలు జరగలేదా? వాళ్ళ మీద మనం ఫోకస్ పెట్టొద్దా? పెట్టాలి. చూస్తే సేమ్ డూప్లికేషన్ చేపిద్దాం. సో, 1 పర్సన్ ఈచ్ 1 స్పాన్సరింగ్. ఒక్కళ్ళని మాత్రమే స్పాన్సర్ చేస్తున్నాం. అట్‌లీస్ట్ ఇంకా ఎక్కువ చేస్తారంటే చాలా సంతోషం. అట్‌లీస్ట్ ఒకళ్ళు మనకు ఫోకస్ పెట్టాలి. టార్గెట్ పెట్టుకోవాలి. ఈ బిజినెస్ మొత్తం చెప్పనా ఫ్రెండ్స్? గోల్ బేస్డ్ బిజినెస్. ఇదే కాదు. వరల్డ్ వైడ్‌గా ఏది జరిగినా సరే. ఒక పరీక్షలో ఎగ్జామ్ కూడా అంతే. అసలు ఈ గోల్స్ ఎందుకు సెట్ చేసుకున్నామో తెలుసా? దాన్ని సక్సెస్ అవ్వడం కోసం. నిర్లిప్తంగా ఉండకుండా ఉండడం కోసం. అంటే గోల్స్ సరిగ్గా సెట్ చేసుకోకపోతే అద్భుతాలు జరగవు ఈ బిజినెస్‌లో. సింపుల్. సింపుల్ గోల్సే. ఒక కొత్త న్యూ జాయినింగ్ నా తరపున నాకు డైరెక్ట్ ఉండాలి. నా టీమ్‌లో ఒక న్యూ జాయినింగ్ జరగాలనుకోండి. అంతే సింపుల్. సింపుల్ పని. ఏం చేయాలని తలకు పట్టుకోవాల్సింది ఏం లేదు స్టేజ్‌లో. సక్సెస్ కోసం ఏం చేయాలి కొత్త ఆలోచనలు అవసరం లేదు. మన సిస్టమ్ అంతా చాలా సింపుల్‌గా ఉంది. మనం కాంప్లికేట్ చేసుకోకూడదు. 1 పర్సన్ న్యూ స్పాన్సరింగ్ అంతే. వాళ్ళకి అదే చెప్పండి. కొత్త విషయాలేం అవసరం లేదు. 100 పీవీ అంటే వాళ్ళ ఇంటి అవసరాలకి కంప్లీట్‌గా. బయట యాడ్‌లు చూసి కాదు, క్వాలిటీ చూసి కొనుక్కునే వాళ్ళని సెలెక్ట్ చేసుకోమనండి. సింపుల్. వాళ్ళకి ఇంటెలిజెన్స్ అవసరం. ఇంటెలిజెన్స్ లేనోళ్ళు కూడా మొహం కడుక్కున్నారు. ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా స్నానం చేస్తున్నారు. ఎలాంటి పెద్ద తెలివితేటలు లేకపోయినా అంట్లు తోముకోవాల్సింది, బట్టలు ఉతుక్కోవాల్సింది, ఇంటి అవసరాలు తీర్చుకోవాల్సిందే. ఇందాక మాట్లాడుకుందే. కాబట్టి దానికి పెద్ద నాలెడ్జ్‌తో పనేముంది? ఈళ్ళు పనికొస్తారా? ఆళ్ళు పనికొస్తారా? లేదా? అని జడ్జ్ చేయాల్సిన అవసరం ఏముంది? సింపుల్. 1 స్పాన్సరింగ్. ఇక సెకండ్ మంత్ చూడండి. సెకండ్ మంత్ ఇన్‌కమ్ ఎలా వస్తుంది చూడండి. ఫస్ట్ మంత్ మనం ఇన్‌కమ్ ఎంత అనుకున్నాం? 1968. సెకండ్ మంత్ ఇన్‌కమ్ ఎంత? 1596. ఎందుకంటే షేరింగ్ అవుతుంది గదా! కాబట్టి 14 పీపుల్ మన టీమ్‌లో ఉన్నారు. మన టీమ్ మొత్తం మీద జరిగింది 1400 పాయింట్స్. సో, ఆటోమేటిక్‌గా మన బిజినెస్ మనకిచ్చే బెనిఫిట్ ఎంత అంటే రూ. 1596. ఇక థర్డ్ మంత్ చూడండి. సేమ్ డూప్లికేషనే కొత్త విషయాలేం లేవు. వరల్డ్ సక్సెస్ ప్లాన్ ఇది. అదే మాట్లాడుకుంటున్నాం మనం. సో, 1 స్పాన్సరింగ్. మనం కూడా కొత్త ఛానెల్ ఒకటేసుకున్నాము. ఎనిమిదో ఛానెల్. ప్రతి నెల మనకు సెల్ఫ్ ఏసుకోవడం మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి. ఒకటే నెలంతా ఇప్పుడు ఇంత ఎక్స్‌పీరియన్స్ మీద మరి యాస్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ మనకి రిక్రూట్‌మెంట్ ఎలా చేయాలో తెలుసు. కాంటాక్ట్ లిస్ట్ ఎలా చేయాలి బేసిక్స్ అన్నీ తెలుసు. పాటిస్తే చాలు. తెలిసిన దాన్ని పాటిస్తే చాలు సింపుల్. దాంతో ఆటోమేటిక్‌గా జరిగేది ఏంటి చూడండి. కొత్త ఛానెల్ ఎయిత్ ఛానెల్ వేసాం. మరి కింద సేమ్ డూప్లికేషన్ జరిగింది. సో, కన్సిస్టెన్సీ ఆఫర్‌ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంతే మనం చేస్తుంది. 100 పీవీసీఎన్సీ ప్రమోట్ చేస్తున్నాం. దాని బెనిఫిట్స్ ఏంటో ప్రమోట్ చేస్తున్నాం. చేస్తుంటే జరిగేది అద్భుతం చూడండి. థర్డ్ మంత్ ఇన్‌కమ్ ఎంతో? రూ. 2,982. మరి విడివిడిగా చెప్పనా? రిటైల్ ప్రాఫిట్ రూ. 500. అలాగే రీపర్చేజ్ ఆఫర్ రూ. 250. పెర్ఫార్మెన్స్ బోనస్ మరి అప్పటికే మనం 12% రీచ్ అవుతాం. ఎందుకంటే 2,800 పాయింట్స్ అయింది మనకి. మన టీమ్‌లో 28 మంది ఉన్నారు మనతో కలిపి. అందుకే ఏమైంది
2800 పాయింట్స్ మీద మనకి 12% పర్ఫార్మెన్స్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మన ఇన్కమ్ ఎంత అంటే 2982. మనం అంటే ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తికి ఇది. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే మన ఇన్కమ్ అని చెప్పండి. లేకపోతే మీ ఇన్కమ్ అని చెప్పండి వాళ్ళకి. మీ ఇన్కమ్ మూడో నెలలో ఎంత అయింది? 2982. సింపుల్ స్ట్రక్చర్ ఇది. స్ట్రక్చర్‌ని ఇంప్లిమెంటేషన్ చేయటంలో ఫోకస్ ఉండాలి. బిజినెస్ ఇప్పటికే తెలిసింది మనకి. స్ట్రక్చర్ ఉంటే బిజినెస్ బాగుంటుంది. స్ట్రక్చర్‌లో బిజినెస్ చేస్తే ఎక్కువ కమిషన్ వస్తుందనే విషయం అర్థమైంది గదా! దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అంటున్నాను. రైట్? ఇక ఫోర్త్ మంత్ చూడండి, సేమ్ డూప్లికేషన్. కొత్త ఛానెల్ వేయటం మర్చిపోవద్దు. అంటే కొత్తగా ఒకళ్ళకి 100 పీవీ గురించి ప్రమోట్ చేయాలా 30 డేస్‌లో ఒక్క కొత్త వ్యక్తికి 100 పీవీ సీఎన్సీ చేస్తే 100 పీవీ ఇంట్లో కొనుక్కుంటే బయట బ్రాండ్స్ చూస్తే వచ్చే లాభం లేదు. జీవితకాలం కొన్నా గూడా మన నాన్నకి ఏం రాలేదు, మన తాతకి ఏం రాలేదు, మనకు గూడా ఏం రాదు. మన పిల్లలు గూడా ఏం రాదు. ఇక్కడ కొంటే ఇది బెనిఫిట్స్. మన ఎక్కడ ఎవరైతే వెస్టేజ్‌లో మన సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ బ్రాండ్ మార్చుకున్నారో లైఫ్ ఎలా మారిందో చూపించండి. నేను కూడా అందుకే మార్చుకుంటున్నా అని చెప్పండి. మీకేమొచ్చిందో చూపించండి. నేను బ్రాండ్ మార్చుకున్నాను. ఇలా నాకు బెనిఫిట్ అయింది. అంతే. ఎప్పుడు కూడా అదే విషయం. రైట్? అదే డూప్లికేషన్. టీములు కూడా అదే డూప్లికేట్ చేయించండి. వాళ్ళకి అదే నేర్పించండి. సింపుల్‌గా బ్రాండ్ మార్చుకుంటే ఏం బెనిఫిట్ అయింది. సో, సేమ్ జరుగుతుంది. కానీ ఏం జరుగుతుంది చూడండి. ఫోర్త్ మంత్ బ్రాంచ్ డైరెక్టర్. మామూలు బ్రాంచ్ కాదు. క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్. అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకంటే 5,600 పాయింట్స్ బిజినెస్ జరుగుతుంది. టీమ్ సైజ్ 56. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 100 పీవీకి మనం నేర్పించాం. మిగతా వాళ్ళు 30 కొనేవాళ్ళు, 20 కొనేవాళ్ళు, లేతే ఒక 10 పాయింట్స్ కొనే వాళ్ళని మనం లెక్కేసుకోవట్లేదు. వాళ్ళు ఎంతమంది 30 రోజుల్లో చాలా మంది రకరకాలుగా జాయిన్ అవ్వచ్చు. మనం అనుకుంటుంది ఎవరు? కన్సిస్టెన్సీ ఆఫర్‌లు ఉండే వ్యక్తి కావాలి మనకి. అది గోల్‌గా పెట్టుకోవాలి మనం. ఫోకస్ పెట్టాల్సింది అక్కడ. మిగతా వాళ్ళందరూ వస్తుంటారు సపోర్టింగ్ పిల్లర్స్‌గా. వాళ్ళ గురించి నేను కాలిక్యులేషన్ కూడా చేయట్లేదు అసలు. ఇంతవరకే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఫోర్త్ మంత్ పేఅవుట్ చూస్తే మన టీమ్ సైజ్ 56, ఇన్కమ్ మాత్రం రూ. 19,219 చూడండి. క్వాలిటీ పర్సన్స్. అంటే అలాగా మార్చుకుంటే. అంటే ఎందుకు క్వాలిటీ? క్వాలిటీ అంటే వేరే ఏం లేదు ఇక్కడ. నాలెడ్జ్ కాదు. రెగ్యులర్‌గా వాళ్ళ ఆరోగ్యం కోసం మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకోవాలనే ఒక ఆలోచన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళని మనం తీసుకున్నాం. వాళ్ళ ద్వారా జరుగుతున్న బిజినెస్ మీద వచ్చే పేఅవుట్ ఎంత అంటే రూ. 19,219 ఫ్రెండ్స్. వండర్‌ఫుల్. ఫిఫ్త్ మంత్ చూడండి బెనిఫిట్స్. కన్సిస్టెన్సీ ఆఫర్ ద్వారా మరి రూ. 30,592 బిజినెస్ జరుగుతుంది మనకి. అదే దాని మీద వచ్చే బెనిఫిట్ ఎంత అంటే రూ. 30,592. రైట్? ఈ 6 పీపుల్ ఆటోమేటిక్‌గా అవుతారు బ్రాంచ్. అంతే కదా ఫ్రెండ్స్? సేమ్ ఎవరైతే ఫస్ట్ తీసుకున్న 6 ఉన్నారో, ఫస్ట్ మంత్‌లో తీసుకున్న 6 మరి మనం చేసే బిజినెస్‌లో 5దో నెలలో ఏమవుతారు? ఆటోమేటిక్‌గా వాళ్ళని బ్రాంచ్ డైరెక్టర్స్‌గా మనం ప్రమోట్ చేయొచ్చు సేమ్ డూప్లికేషన్ ద్వారా. సో, 112 పీపుల్ ఒక్కొక్కళ్ళ దాంట్లో. ఒక్కొక్క టీమ్‌లో 112 చొప్పున ఆటోమేటిక్‌గా ఒక్కొక్క ఛానెల్‌లోనే 11,200 పాయింట్స్ బిజినెస్ జరిగింది. ఇక కొత్త రిక్రూట్‌మెంట్ గురించి పక్కన పెట్టేయండి. సేమ్ మనం మాట్లాడుకుంటున్నాం. 6 ఛానెల్స్ గురించే మాట్లాడుతున్నాం మనం. యాస్ ఎ క్రౌన్ డైరెక్టర్ 6 ఛానెల్స్ ఈచ్ 112 అంటే 112 మంది టీమ్ ఉన్నారు. 100 పీవీసీఎన్సీ చేసే వ్యక్తులు. ఆటోమేటిక్‌గా జరిగే కాలిక్యులేషన్ చూడండి 6 నెలల్లో. క్రౌన్ డైరెక్టర్ ప్రమోషన్. 6 యాక్టివ్ డౌన్లైన్స్ మనం ఫార్మ్ చేసుకున్నాం. మరి ఇన్కమ్ చూస్తే రూ. 1,89,000 ఫ్రెండ్స్. రిటైల్ ప్రాపర్టీ సేమ్ రూ. 500. రీపర్చేస్ ప్రొడక్ట్స్ మీద రూ. 250. బోనస్ పాయింట్స్ ఎంత అంటే ఫెర్బస్ బోనస్ మీద 198, డైరెక్టర్ బోనస్ మీద 46,652, లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మీద 12 అంటే 1,27,000, అలాగే ట్రావెలింగ్ ఫండ్ 15,147. ఇంకా మనం కార్ ఫండ్ యాడ్ చేయాలా? ఎందుకంటే స్టార్ డైరెక్టర్‌గా 3 మంత్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి అది యాడ్ చేయలేదు ఇంకా. తర్వాత నెలలో యాడ్ అవుతది. అలాగే క్రౌన్ డైరెక్టర్‌గా 3 మంత్స్ చేస్తే హౌస్ ఫండ్ కూడా యాడ్ అవుతది. మినిమమ్ రూ. 2,10,000 అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్‌కి.
ఇది ప్లాన్. ప్లాన్లో 10% ఇంప్లిమెంట్ 50% ఇంప్లిమెంట్ చేసిన అంటే 100కి 100% ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం అవుతుంది లేదనే సస్పెక్షన్ మీలో ఉండొచ్చు కాక, పాసిబుల్ కాదనుకోవచ్చు కాక, కానీ 50%, 100కి 50 మార్కులు యావరేజ్ చూసిన 1,00,000 ఇన్కమ్ అనేది మనం యావరేజ్గా తీసుకోవచ్చు విత్ ఇన్ 6 months ఈ ప్లాన్లో ఫ్రెండ్స్. సిఎన్సి మీద ఫోకస్ పెడితే, ఫాస్ట్ అట్ 8% మీద ఫోకస్ పెడితే, కంపెనీ ఎప్పటి నుంచో చెప్తుంది ఈ విషయాన్ని, ఫోకస్ ఆన్ ఫాస్ట్ అట్ 8%, ఫోకస్ ఆన్ సిఎన్సి. ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలి. కంపెనీ చెప్తున్న ట్రైనింగ్స్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ నెల నుంచి దీన్ని పాటిద్దాం ఫ్రెండ్స్. రేపు 1st నుంచే. అంటే అర్థం ఏంటంటే మనం 2వ తారీఖు సిఎన్సి డే రోజునే దీన్ని మనం ప్రాక్టీస్ చేపిద్దాం, ప్లాన్ చేద్దాం. దాంట్లో భాగంగా సెకండ్ డే కనుక ఎవరైతే సిఎన్సి కంప్లీట్ చేస్తారో 100 పీవీ, సో వాళ్ళందరికీ కూడా లక్కీ డ్రా తీసి ఒక బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను మన వెల్త్ క్రియేషన్ టీమ్ తరఫున ఫ్రెండ్స్. ఏం గిఫ్ట్ అనేది మనం ప్లాన్ చేసుకుందాం. సో ప్రతి నెల కూడా ఫస్ట్ డే సిఎన్సి చేసిన వాళ్ళకి, అంటే సిఎన్సి డే మన గౌతమ్ బాలి గారు చెప్తున్నారు సక్సెస్ సీక్రెట్ అంతా సిఎన్సిలో ఉందని. ఇప్పుడు కాదు, మనం జాయిన్ అయినప్పటి నుంచి మనకు తెలుసు. దీన్ని మనకు జాయిన్ అవుతున్న వ్యక్తులు తెలియజేయడమే మనం చేసిన పని. 100 పీవీ సిఎన్సి సెకండ్ డే కంప్లీట్ చేసే వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాను ఫ్రెండ్స్. వెల్త్ క్రియేటర్స్ టీం నుంచి ప్రతి నెల ఇస్తాను. ఇద్దామనే ప్లాన్ చేసుకున్నాను. ఈ ప్లాన్ నేను విన్న తర్వాత ఇంకా చాలా చాలా అనిపించింది బాగా. చాలామందికి, ఎందుకంటే వెస్టేజ్లో ఎవరైనా నిరుత్సాహపడుతున్నారు అంటే నా దీంట్లో ఎక్కువ డబ్బు లేదని స్టార్టింగ్లో అనుకుంటారు. మరి 6 months స్టార్టింగ్ పీరియడ్ కాకేంటి? ఏ జాబ్లో అయినా చూడండి 2 years ప్రొఫెషన్ పీరియడ్ అంటారు. 2 ఏళ్ళు ప్రొఫెషన్ పీరియడ్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి బేసిక్స్ ఉండవు, ఏముండవు. టెంపరరీ ఇన్కమ్ ఇస్తారు వాళ్ళకి స్టైఫండ్ లాగా. మనం ఒక 6 months వాళ్ళకి చెప్పండి, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ నమ్మండి, నమ్మకమే విజయం. ఈ ప్లాన్ అద్భుతమైన ప్లాన్, డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయగలిగిన ప్లాన్ మనకున్న ఎక్స్పీరియన్స్కి. అంటే స్టార్టింగ్ పర్సన్ ఇంత ఇంప్లిమెంట్ చేస్తాడో లేదో తెలియదు. యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్ మనకున్న అనుభవంతో ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా, ఇక్కడి నుంచి గోల్ పెట్టుకోండి. సో కమింగ్ 6 months మనం చెప్తాం మిడ్ టర్మ్ గోల్ భాగంగా రేపు 2వ తారీఖు నుంచి ఈ యొక్క ప్లాన్ అమలుపరచడం అలవాటు చేసుకుందాం. ఎగ్జాక్ట్ సెకండ్ అంటే సిఎన్సి డే రోజునే మన సిఎన్సి కంప్లీట్ చేసుకోవటం చేస్తున్నారు. 3నో 4నో 5నో 6నో 14నో బటాబటీగా చేస్తున్నారు. నో ఫ్రెండ్స్, సిఎన్సి డే రోజునే కంప్లీట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మనం దీన్ని ఫోకస్ పెట్టినట్టు. ఈ ఫోకస్ మనం స్టార్ట్ చేద్దాం, రైట్? సో సెకండ్ అండ్ సిఎన్సి కంప్లీట్ చేయండి. వెల్త్ క్రియేటర్స్ టీం నుంచి ఖచ్చితంగా ఒక మంచి గిఫ్ట్ తీసుకుంటారు. ఎవరైతే ఆ లక్కీ డ్రాలో విన్నర్సో వాళ్ళకి నేను ఆ గిఫ్ట్ ఇస్తాను. మీరు వేరేగా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అది. మీరేం ప్లాన్ చేసుకుంటారో అది మీరు ఇచ్చుకోండి, మీ బెనిఫిట్స్ మీది, రైట్? రెండో విషయం, 400 పీవీ సిఎన్సి కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, అంటే ఈ యొక్క 14 లోపు మన టీం నుంచి 400 పీవీ సిఎన్సి కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ ఉండాలి అది. వాళ్ళకు కూడా ఒక స్పెషల్ ప్రైజ్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా 400 పీవీ చేసి ప్రతి ఒక్కరికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఒక లార్జ్ స్కేల్లో మనం రిటైలింగ్ చేయాలి ఫ్రెండ్స్. సో రిటైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ బిజినెస్ కైనా రిటైలింగ్ చూడండి, అది ఏ బిజినెస్ అన్నా కానీ రిటైల్ లేకుండా బిజినెస్ అంటేనే రిటైలింగ్. అక్కడ మనం పప్పులో కాలేయకూడదు. రిటైలింగ్ మీద ఫోకస్ పెడితే ప్రతి ఒక్కరికి సాధ్యమే 400 పీవీ చేయడం. ఇప్పటికే చాలామంది చేస్తున్నారు మన టీంలో 300 పీవీ. సో 300 పీవీ చేసే వాళ్ళకు కూడా ఒక మంచి గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాను. అలాగే 400 పీవీ చేసే వాళ్ళకి కంపల్సరీ ఒక మంచి గిఫ్ట్ మళ్ళీ ఉంటుంది. సిఎన్సి డే రోజునే సిఎన్సి కంప్లీట్ చేసే వాళ్ళకు కూడా స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. వాళ్ళ యొక్క లక్కీ డ్రాలో ఎవరైతే అచీవ్ చేశారో వాళ్ళకి, రైట్ ఫ్రెండ్స్? ఇది మనం ప్లాన్ చేసుకుందాం. మన దగ్గర సప్లిమెంట్ ప్యాకేజ్ ప్లాన్ చూడండి, ఎన్ని అద్భుతమైన సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ప్రైమ్ కేటగిరీలో ఎంత అద్భుతాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి అలాగే ఈ ప్లాన్ సప్లిమెంట్స్ ప్యాకేజ్ ప్లాన్లో మరి గ్లైసమిక్ హెల్త్ ప్లాన్ చూడండి. మరి ఇవాళ షుగర్ అనేది ప్రతి ఇంట్లో నలుగురిలో కనీసం 2 ఉంటుంది.
లేదు అట్లీస్ట్ ఒకళ్ళు వేసుకున్నా సరే ఇంటికి ఒకళ్ళు ఉన్నారు ఇవాళ షుగర్ అనేది. మరి సింపుల్ ప్లాన్ ఫ్రెండ్స్, ఇది సింపుల్ ప్లాన్. గ్లూకో హెల్త్ 60 క్యాప్సిల్స్, మరి వచ్చే పీవీ డిపిఎంఓ 631, వచ్చే పీవీ 21.3. నీమ్ క్యాప్సిల్స్ 334, పీవీలు 11, 13. సి బక్తాన్ 60 క్యాప్సిల్స్, డిపి ప్రెస్ 748, 24.93 పాయింట్స్. మరి ఫైబర్ అంటే షుగర్కి ఫైబర్ ఎందుకు ఇవ్వాలి? గ్లైసిమిక్ అంటే గ్లూకోజు త్వరగా రిలీజ్ కాకుండా స్లోగా రిలీజ్ చేస్తుంది. గ్లూకోజ్ ఒక్కసారిగా రిలీజ్ అవటానే మనం గ్లూకోజ్ షుగర్ అంటే అదే మన చూస్తే మనకి గ్లైసిమిక్గా మన ప్రాబ్లం ఏంటి అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువైనాయి అంటారు. అంటే అర్థం ఏంటి? గ్లూకోజ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది అని, ఒక్కసారిగా రిలీజ్ అవుతుందని. స్లోగా రిలీజ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని ప్రతి ఒక్కరికి మనం ఫైబర్ని మనం రికమెండ్ చేయొచ్చు. దాంతోపాటు గ్యానోడర్మా చూడండి, ఒక మంచి ప్యాకేజ్. వాళ్ళ యొక్క ఆర్గాన్స్ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా బయట ఇంగ్లీష్ టాబ్లెట్స్ వల్ల ఏదైతే నష్టం జరుగుతుందో దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా చూసుకోవడానికి ది బెస్ట్ ప్యాకేజ్ అని చెప్పండి. నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళు సంవత్సరాల తరబడి షుగర్ టాబ్లెట్స్ వాడి ఒక్కొక్క ఆర్గాన్ పోగొట్టుకుంటున్నారు. కంటి మీద, అలాగే పంటి మీద, చివరికి ఆ యొక్క కిడ్నీస్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ చేసుకుంటున్నారు. అలా అవ్వకుండా ఉంటే కాపాడే ఒక అద్భుతం. ఏ సెల్స్లో ఆ యొక్క దుష్ఫలితాలు ఉన్నాయో దాన్ని ప్రతిదాన్ని స్కాన్ చేసి ఎలిమినేట్ చేసే ప్రొడక్ట్ గ్యానోడర్మా. సో ఇది రికమెండ్ చేయండి. ఇప్పటికన్నా మన ప్రొడక్ట్ నాలెడ్జ్తో షుగర్ ఉన్న వ్యక్తుల్ని కలిసి దీర్ఘకాలికంగా జరిగే నష్టం హాఫ్ డానిల్తో మొదలెట్టి చివరికి ఇన్సులిన్ ఇంజెక్షన్ దాకా తీసుకెళ్తారు బయట. కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, ఆర్గాన్స్ని కాపాడుకునే ఒక అద్భుతం మన దగ్గర ఉందని చూపించండి. ఈ ప్లాన్లో చాలా అద్భుతంగా 110 పాయింట్స్ గ్యారంటీగా వస్తాయి. ఒక్క షుగర్ ఉన్న ఒక ఫ్యామిలీ లేదా మన ఫ్యామిలీనే ఉంది ఒకరికి ఖచ్చితంగా మనం క్యాపబుల్ చేయొచ్చా, మనం ఎఫర్ట్ చేయొచ్చా లేదంటే మనకున్న నాలెడ్జ్తో ఖచ్చితంగా మనం ఎఫర్ట్ చేయొచ్చు దీన్ని. ఈ ప్యాకేజీని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ డేనే అంటే సెకండ్ డేనే ఈ యొక్క 100 పీవీలు ఒక ఆఫర్ అనేది మనం పొందగలుగుతాం. డెఫినెట్గా ఫస్ట్ సిఎన్సి కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఒక 3 ఫ్యామిలీలు ఉన్న 300 పీవీ, 4 ఫ్యామిలీలు ఉన్న 400 పీవీ, ఒక ఫ్యామిలీ ప్యాకేజీని మనం ఇంట్రడ్యూస్ చేద్దాం ఫ్రెండ్స్. ఆలోచించేయండి. ముందు నాట్ పాసిబుల్ అనుకోవద్దు. ఇట్స్ ఏ పాసిబుల్ థింగ్. ఇట్ కెన్. ఇది చేయొచ్చు మనం. ఐ విల్, ఐ కెన్, ఐ డూ. ఎందుకు చేయాలో అర్థమైంది. ఎలా చేయాలో తెలియడం ఇంపార్టెంట్. సింపుల్ ఇది. ఎలా చేయాలి? అరే లక్షల ఒక ఆర్గాన్ కాస్ట్ అని చెప్పండి, ఒక కిడ్నీ కాస్ట్ చెప్పండి ఎవరైనా. ఇక్కడ మన టీంలో ఉన్న వాళ్ళు ఒక కిడ్నీ కాస్ట్ చెప్పండి ఎవరికైనా. ఒక కన్ను కాస్ట్ ఎంతో చెప్పండి. ఇవాళ కళ్ళు పోగొట్టుకుంటున్నారు తెలుసు చాలామంది. దీర్ఘకాలికంగా షుగర్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది ఆ ప్రాబ్లం, కంటి సమస్యలు. ఒక కన్నే కాదు, పళ్ళు ఊడిపోతే తొందరగా వాళ్ళకి. షుగర్ రెగ్యులర్గా ఉండే వాళ్ళకి, సరైన మెయింటెనెన్స్ చేయని వాళ్ళకి చాలామంది జరిగే నష్టాల్లో ఏమిటి అంటే కిడ్నీ డ్యామేజ్. వాటన్నిటికీ ఒక బెస్ట్ ప్లాన్ మన దగ్గర ఉంది, మన యొక్క సప్లిమెంట్స్ ద్వారా. డెఫినెట్గా వాళ్ళందరికీ మనం అప్రోచ్ అవ్వచ్చు, ఎడ్యుకేట్ చేయండి. ఖచ్చితంగా దాన్ని ముందు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మన ఇంట్లో మనకి, లేకపోతే మన ఫ్యామిలీస్లో క్లోజ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రిజల్ట్ మనం ఖచ్చితంగా చూపించవచ్చు. నో డౌట్ ఎట్ ఆల్. రైట్. కార్డియాక్ కేర్, మరి గుండె భద్రంగా ఉండడానికి గుండె వాల్యూ చెప్పండి. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలని అందరూ తెలుసు. కొట్టుకుంటుందో లేదో తెలిసింది తక్కువ మందికి. అది చెక్ చేసుకోమనండి. ఖచ్చితంగా ఏదో ఒక డిజార్డర్ కనిపిస్తుంది మనకి. దాని రిథంలో తేడా కనిపిస్తుంది. ముందస్తుగా రిథం ఎవరైతే తేడా తెలుసుకున్నారో, ఆ బీటింగ్ తేడా తెలుసుకున్నారో వాళ్ళందరూ సేఫ్ అవ్వచ్చు. లేదు ముందస్తుగా వాడుకున్నారో 100% సేఫ్ అవ్వచ్చు. దాని ప్లాన్లో చూడండి 106 పీవీలు, కార్డియాక్ ప్లాన్లో 106 పీవీలు ఉన్నాయి. మరి గైసమిక్ హెల్త్ కేర్లో 110 పీవీలు ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎంతమందికి లేవు? బాగా పెరుగుతుంది బయట పొల్యూషన్ వల్ల, డస్ట్ ఎలర్జీలని, శీతాకాలం సమస్యలని కొన్ని వందల మంది ఇబ్బంది పడుతున్నారు. దానికి వాళ్ళకి ఈ ప్లాన్ ఇవ్వండి చక్కగా. సూపర్గా వాళ్ళ యొక్క సమస్యని క్లియర్ చేసుకుంటారు. ఏంటది? నోని, కుర్కుమిన్, కొలెస్ట్రామ్, రెస్పోకేర్, అలాగే మల్టీవిటమిన్
సారీ, సి విటమిన్ క్యాప్సూల్స్, మన సబ్లింగ్వల్ స్ప్రే. సి విటమిన్ దేనికి? సెల్ఫ్ ఇమ్యూనిటీ. అది రెగ్యులర్గా తీసుకోవాల్సిందే. ఎవరైతే ఇమ్యూనిటీ పెంచుకున్నారో రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి అద్భుతంగా, మనం 10 సిస్టమ్స్ గురించి మాట్లాడతాం. వాటిలో రెస్పిరేటరీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ కదా. మరి దాన్ని కూడా సరి చేసుకోవడానికి అద్భుతమైన ప్లాన్ మన దగ్గర ఉంది సప్లిమెంట్ ప్యాకేజ్లో. రైట్ ఫ్రెండ్స్, ఇక చూస్తే బోన్ అండ్ జాయింట్ హెల్త్. 40 ఏళ్ళు దాటితే చాలు చాలా మందికి వచ్చే సమస్య అది. దాన్ని ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు, వచ్చి ఉంటే దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. రైట్, దాని ప్లాన్, దాని ప్యాకేజ్లో చూస్తే 120 పాయింట్స్. సో ఫ్రెండ్స్, సో ఇక వెయిట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం కొత్తగా ఈ ప్యాకేజీలో ఉన్నాం, మనం అందరం ఈ యొక్క ప్రాజెక్ట్లో ఉన్నాం. వెయిట్ మేనేజ్మెంట్ యొక్క ఆవశ్యకత ఏంటో మనకు తెలిసింది. ఈ ఆవశ్యకతను మనకు తెలిసిన ఫ్రెండ్స్, చుట్టాలు, వాళ్ళలో ఈజీగా కనపడే మిగతా సమస్యలన్నీ వాళ్ళు చెప్తే తెలుస్తుంది. అధిక బరువు అనేది చూసే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఎందుకు అప్రోచ్ కాకూడదు? మన కాంటాక్ట్ లిస్ట్లో ఎందుకు యాడ్ చేసుకోకూడదు? మనం ఎందుకు ఫాలోఅప్ చేయకూడదు? డెఫినెట్గా చేయొచ్చు. అధిక బరువు అనర్థం కాదు, అనర్థాలే కారణం. ఆ కారణం ఏమేమి వస్తుందో మనకు తెలుసు. మనం ఆల్రెడీ చాలామంది బ్రాంజ్ అండ్ అబవ్ అందరూ కూడా ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేశారు, వెయిట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్. సో దీంట్లో భాగంగా ప్రతి నెల కనీసం ఒకళ్ళిద్దరిని యాడ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి రెగ్యులర్ సర్వీస్ ఇస్తే మంచి రిజల్ట్ చూపించవచ్చు. అది మనం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్లిమ్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఫిట్గా లేకుండా ఎవరికి ఫిట్నెస్ గురించి మాట్లాడలేము. మనం వాళ్ళ ముందు దగ్గుతా రెస్పికేటరీ బాగా పనిచేస్తుంది వాడండి అంటే అర్థం లేదు. మనం లావుగా ఉండి ఇంకో ఈ యొక్క ప్యాకేజ్ ఉందని చెప్పడంలో అర్థం లేదు ఫ్రెండ్స్. వెయిట్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఆరోగ్యం మనకి అవసరమే, అందరికీ అవసరమే. మనం వెయిట్ మేనేజ్మెంట్ చేయాల్సిందే. కొత్త వాళ్ళు ఎవరెత్తున్నారో మన చుట్టాలు, ఫ్రెండ్స్, మన కాంటాక్ట్ లిస్ట్ ఉన్న వాళ్ళందరూ చేసుకుంటే వాళ్ళు కూడా హెల్త్ వస్తుంది. ఈ కార్పొరేట్ సూపర్ కార్పొరేట్లు ఉంటారంటారు, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క అవసరం తగ్గించుకోవచ్చు, మన ఆస్తులు అమ్ముకోకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. దానికి ఈ ప్యాకేజ్ ఖచ్చితంగా మనం ఇద్దాం. ఆటోమేటిక్గా జరిగేది 143 పాయింట్స్ బిజినెస్. సో అంటే 4,301 రూపాయలు డిపి మీద. మరి ఈ ప్యాకేజ్ చూడండి ఏమి ఇచ్చాం: వెస్లిమ్ షేక్, సెల్యులిన్, వెస్లిమ్ క్యాప్సల్స్, ఎనర్జీ డ్రింక్ మిక్స్. 143 పాయింట్స్ ఆ ప్యాకేజ్. రైట్ ఫ్రెండ్స్, ఇక ఐ రిలేటెడ్ ఇష్యూస్కి 112 పాయింట్స్, ఉమెన్ హెల్త్కి 110 పాయింట్స్, అలాగే జనరల్ హెల్త్కి 152 పాయింట్స్. మరి అగ్రికల్చర్ ప్లాన్ అయితే సూపర్. సో ప్యాడీ ప్యాకేజ్ చూడండి, మరి 1 ఎకరానికి 143 పాయింట్స్. అలాగే చూస్తే మరి రెండో డోసేజ్ 20 డేస్ తర్వాత 139 పాయింట్స్. మరి 40 నుంచి 40 అంటే ప్యాడీ వచ్చేసి 120 రోజులు పంట ఉంటుంది సుమారుగా. మరి చూస్తే 50 రోజులు చూస్తే ఇంకొక 107 పాయింట్స్. తర్వాత 4th మంత్ కంప్లీట్ చేసేసరికి 124 పాయింట్స్. చూసారా ఫ్రెండ్స్, 1 ఎకరానికే. రైట్, అట్లాగా వెస్టేజీ ప్యాకేజ్ ప్లాన్స్. సో ఈ బెనిఫిట్స్ అన్నీ మనం ఎప్పుడైతే చెప్పామో, రకరకాల క్రాప్స్కి మన యొక్క ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయి, మనకు అందరికీ అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ మన టీం అందరూ కూడా. సో దాన్ని ఇలాగ మనం ప్లాన్ చేసుకుని ముందుకు తీసుకెళ్తే, సో ఈ ప్లాన్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే, ఇవి కాకపోతే అద్భుతమైన బ్రాండ్ ఉంది. మొన్న పర్సనల్గా గౌతమ్ బాలి గారితో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన అద్భుతం ఏంటి తెలుసా ఫ్రెండ్స్. మరి ఆ రోజు కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు ఈ టీంలోంచి. లక్కీగా, అందరూ లక్కీ అని చెప్పుకోవాలా. చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక సంఘటన. నన్ను పిలవలేదు, మిమ్మల్ని పిలవలేదు అనుకోవద్దు. ఆ టైంలో అందుబాటులో ఉన్న వాళ్ళు మాత్రమే కలగగలిగాం. పర్సనల్గా మరి హోటల్ నోవాటెల్ విజయవాడలో రిచెస్ట్ హోటల్లో సార్ని కలవడం జరిగింది. సార్తో ఛాయ్ తాగడం జరిగింది. మరి సార్ 45 మినిట్స్ మాతో కేటాయించి చెప్పిన మాటలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అనేది మన అందరికీ ఆల్రెడీ మన బిజినెస్ జాయిన్ అయినప్పుడు అర్థమైంది. దాంతోపాటు సార్ చెప్పింది ఏంటి అంటే, వెయిట్ మేనేజ్మెంట్ మీద కంపెనీ చాలా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే చాలా డిజాస్టర్స్కి అదే రూట్ కాజ్, అదే అర్థమైంది. వాళ్ళ వరల్డ్ వైడ్గా WHO రికమెండ్ చేస్తుంది ఆ విషయాన్ని. వెయిట్ మేనేజ్మెంట్ మీద చాలా ఇంపార్టెన్స్ ఉంది. రానున్న రోజుల్లో ఊబకాయలు ఇంకా పెరుగుతున్నారు. అంటే చెప్పండి, 700 కోట్ల మందిలో 350 కోట్ల మంది ఊబకాయలకు అవుతున్నారు ఫ్రెండ్స్.
అంత పెద్ద దుష్పరిణామాలకు వెళ్ళబోతుంది. ఎందుకంటే చూస్తున్నాం, ఇప్పటికే సోఫిస్టికేటెడ్ కంట్రీస్ అనుకుంటున్న అమెరికా ఏదైతే సమస్యలతో అధిక బరువుతో ఇబ్బంది పడుతుందో అదే సమస్య ఇండియా కూడా స్టార్ట్ అయింది. ఒకప్పుడు చక్కగా ఉండే ఇండియా పర్సనాలిటీస్ స్థూలకాయాలుగా మారిపోతున్నారు. అన్ని సిట్టింగ్ జాబ్స్ కూర్చొని చేసి, అంటే శారీరక శ్రమ తగ్గిపోతా వస్తుంది. జంక్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు పడుతున్నారు. జంక్ ఫుడ్స్ వల్ల జరిగే నష్టం ఏంటంటే ఆటోమేటిక్గా అనారోగ్యాలకు వెళ్ళిపోతారు. మరి వాళ్ళని ఆరోగ్యవంతులుగా మార్చేది ఎవరు? దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే. మరి మనుషులకి ఆరోగ్యం ఇవ్వాల్సిన అవసరత మనకుందా లేదా? అదే కదా మన ప్రాజెక్ట్. మన హెల్త్ కేర్ అడ్వైజర్ అంటున్నాం, హెల్త్ అడ్వైజర్ అంటున్నాం మనం కదా ఫ్రెండ్స్. హెల్త్ అడ్వైజర్ చేయాల్సిన పని అదే కదా. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు, ఓకే, మరి అతను సోప్తో స్నానం చేస్తాడా లేదా? సారీ, కనీసం ఒక ఉమెన్ అయితే మినిమం ఫేస్ ప్యాక్, ఫేస్ పౌడర్ వాడతారా లేదా? కనీసం నెయిల్ పాలిష్ వాడతారా లేదా? అట్లీస్ట్ వాళ్ళకి ఐలిష్లో ఏ ఉంటాయి కదా, అంటే బ్యూటీ కేర్ సంబంధించిన ఏదో ఒక ప్రొడక్ట్ గ్యారెంటీకి వాడతారు ఫ్రెండ్స్. కనీసం సన్ స్క్రీన్ లోషన్ అట్లీస్ట్ ఏదో ఒకటి వాడతారు. అంటే కాస్మెటిక్స్ వాడని వ్యక్తి లేడీస్లో ఉండరు, జెంట్స్ కూడా లేరు ఈ మధ్య. ఏదో ఒకటి వాడుతున్నారు. అంటే చూడండి, హెల్త్ తర్వాత హై ప్రయారిటీ ఇస్తుంది దేనికంటే బ్యూటీ కేర్కి. కంపెనీ కూడా బ్యూటీ కేర్కి హై ప్రయారిటీ ఇస్తుంది ఫ్రెండ్స్. థర్డ్, అగ్రికల్చర్. మనం తినాలంటే పండించాలి. పండించే దాంట్లో నాణ్యమైన ఉత్పత్తులు అందించడంలో ముందంజగా వెళ్ళబోతుంది వెస్టేజ్ కంపెనీ. సో బెస్ట్ క్వాలిటీ ఆర్గానిక్ బేస్ అగ్రికల్చర్ విధానాన్ని రైతుల్లో ఇంజెక్ట్ చేయడం ద్వారా రైతుల యొక్క మనసుల్లో ఒక మంచి ప్రొడక్ట్ పండిస్తే, అంటే భూమిలో సారం పెంచుకుంటే మన యొక్క ఆహారంలో సారం పెరుగుద్ది. ఆహారంలో ఎప్పుడైతే సారం పెరిగిందో ఆరోగ్యం సొంతం అవుతుంది అనే విషయం మీద మన కాన్సెప్ట్ నడుస్తుంది. మనసులోకి తీసుకెళ్ళాలి, రైతుల మనసులోకి ఎందుకు వేయాలి ఆ విషయాన్ని అర్థం చేస్తే మనకి హెల్త్ కేర్తో పాటు మరి బ్యూటీ కేర్తో పాటు అగ్రికల్చర్ కూడా బాగా ప్రమోట్ చేసుకొని ఈ 3 సెగ్మెంట్స్లో అద్భుతమైన ఇన్కంలోకి మనం ఖచ్చితంగా వెళ్తాం. అలానే రైతులందరికీ కూడా, రైతులు కాదు ప్రతి వ్యక్తికి మనం ఈ 3 ఇవ్వడం ద్వారా అద్భుతాలు సాధిస్తాం ఫ్రెండ్స్. సో ఈ ప్యాకేజీలు ఏదో ప్యాకేజ్ సూట్ అవుతారు వాళ్ళు, నో డౌట్ ఎట్ ఆల్. సో స్కిన్ కేర్ ప్యాకేజ్ చూడండి, 129 పాయింట్స్. అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి 137 పాయింట్స్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి 123 పాయింట్స్, కాంబినేషన్ స్కిన్ మనం రాత్రి కూడా మనం జూమ్లో మనం నేర్చుకున్నాం 4 టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయని కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ బిఎండబ్ల్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మన టీంలో, ఇప్పటికే చాలామంది బిఎండబ్ల్యూ ట్రైనింగ్ అయ్యారు. మరి ఈ ప్యాకేజ్ ఇస్తున్నామా? కనీసం మన ఇంట్లో వాడుతున్నామా? అది అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నుంచి మొదలెట్టాలి, సెల్ఫ్ యూజ్. సో ఈ ప్యాకేజ్లో మనది ఏదో స్కిన్ అయి ఉంటుందిగా, అయితే డ్రై స్కిన్, లేకపోతే కాంబినేషన్ స్కిన్, లేకపోతే నార్మల్ స్కిన్ కదా ఫ్రెండ్స్, లేకపోతే ఆయిలీ స్కిన్, ఏదో ఒకటి అయి ఉంటుంది కదా. మరి దానికి సంబంధించిన ప్యాకేజ్ మన దగ్గర ఉండాలంటే 100% ఉంది. బేసిక్ మేకప్ కిట్ 143 పాయింట్స్. ఆటోమేటిక్గా మన బిజినెస్ స్టేజ్ ఫేజ్ 2లోకి వెళ్తుంది. మనం స్టేజ్ 1లో ఫేజ్ 1 గురించి మాట్లాడుకున్నాం, ఫేజ్ 2 మనం తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫేజ్ 2 ఏంటనేది నెక్స్ట్ 14వ తారీఖు తర్వాత చెప్తాను. సో మన బిజినెస్ మొత్తం ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంటుంది ఫ్రెండ్స్. ఫేజ్ 1 గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే ఆల్రెడీ మనం బ్రాంజ్ ఇన్ అబోవ్ మనకు తెలుసు. 2 నుంచి 14 లోపు సేల్స్ చేస్తే బెనిఫిట్స్ ఏంటో మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం మనకు కొంచెం లేదు. మన టీంలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి, ఈ బెనిఫిట్స్ ఎడ్యుకేట్ చేయండి. 6 నెలల్లో 1 lakh తీసుకోవడం డెడ్ ఈజీ, నో డౌట్ అట్ ఆల్. ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని దాని మీద ఫోకస్ పెడితే ఫాస్ట్ అట్ 8% మీద ఫోకస్ పెట్టండి, అల్టిమేట్ రిజల్ట్. ఫాస్ట్ అట్ 8కి ఎడ్యుకేట్ చేయండి. మన బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి కెరీర్గా. వై సెలెక్టింగ్ వెస్టేజ్ యాజ్ ఏ కెరీర్ పార్ట్నర్, ఇది మనకు అర్థం అవ్వాలి, మన టీంకి అర్థమయ్యేలా చెప్పాలి. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చెప్తే చాలు, వాళ్ళందరూ పొందుతారు అద్భుతమైన రిజల్ట్. వాళ్ళందరూ పొందుతారు వాళ్ళు ఈ బిజినెస్లో ఏమి కావాలని వచ్చారో దాన్ని. మనమందరం దేనికోసం వచ్చామో అది కూడా పొందుతాం. సో వాళ్ళని గెలిపిస్తే కదా మనం గెలిచేది. ఆ గెలవటంలో పాత్రగా ఫాస్ట్ అట్ 8% క్రియేట్ చేయడం మొదలెడదాం. సో వాళ్ళకి బిజినెస్ పట్ల మంచి అవగాహన కలిగిద్దాం. సక్సెస్ అనేది వాళ్ళ సొంతమయ్యేలాగా మనం సర్వీస్ చేద్దాం ఫ్రెండ్స్. సర్వీస్ చాలా చాలా ఇంపార్టెంట్.
సో జాయిన్ చేయటం ఒక ఎత్తు, సర్వీస్ చేయటం అంతకన్నా చాలా ఇంపార్టెంట్. దాన్ని చేసే క్రమంలో భాగంగా మనం డెఫినెట్గా ప్రతి ఒక్కరికి దీన్ని రీచ్ అయ్యేలాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఏంటి ఈరోజు టాపిక్లో అంటే, ప్రతి నెల 2వ తారీఖు ఇప్పుడుకున్న మన అనుభవంతో ఎందుకు 2వ తారీఖు సిఎన్సి కంప్లీట్ చేయాలో అర్థం చేసుకోవాలి. అలాగే మన న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 2 నుంచి 14 లోపు సిఎన్సీలు ఈ ప్యాకేజెస్ని, అంటే వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో ఈ ప్యాకేజీలు ఎవరున్నారో చూసుకొని ఆ ప్యాకేజీ ఇవ్వడం కోసం వాళ్ళకి గైడ్ చేయండి. సో మరి ఇందాక మనం మాట్లాడుకున్న ఏ ప్యాకేజీలు ఉన్నాయో ఆ ప్యాకేజీలు మనం మాట్లాడి చక్కగా దాన్ని కనుక ప్రమోట్ చేసినట్లయితే, రైట్, ప్రతి టీం మీటింగ్లో దీని గురించి మాట్లాడుకొని మనం ఈ విషయం మీద ఫోకస్ పెడతాం. సో అల్టిమేట్గా మనం చేయబోతుంది ఏంటి, వెల్త్ క్రియేటర్స్ టీం నుంచి అంటే 1వ తారీఖు సిఎన్సి డే, అంటే ప్రతి నెల 2వ తారీఖు అనేది మన బిజినెస్లో ఫస్ట్ డే కాబట్టి, మరి సిఎన్సి డే రోజునే 100 పీవీ సిఎన్సి చేయాలనే ఆలోచన ఎవరికైతే ఉందో స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో లక్కీ డ్రాలో ఇక 300 పీవీలు 2 నుంచి 14 లోపు, అంటే మన బిజినెస్లో వాళ్ళు షేర్ చేస్తున్నారు, రీటైలింగ్ చేస్తున్నారని అర్థం. వాళ్ళు మిస్సింగ్ నెంబర్ 5 చేయట్లేదని అర్థం. సో వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటే స్పెషల్ గిఫ్ట్. ఖచ్చితంగా కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ ఆల్రెడీ మనకి 300 పీవీ చేసే వాళ్ళకి 7,800 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుంది, అది మనకు తెలిసిందే వోచర్. అది కాక మన టీం నుంచి మన ఇచ్చే బెనిఫిట్ ఉంటుంది 400 పీవీ, అంటే కంపెనీ ఇచ్చిన హైయెస్ట్ ఆఫర్. అది ఒక ఐడి నెంబర్కి హైయెస్ట్ పీవీలు ఎంత చేసుకోవచ్చు, సిఎన్సీ 4 సిఎన్సీలు చేసుకోవచ్చు అని ఇచ్చింది. కంపెనీ ఇచ్చిన ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవడం ద్వారా 10,000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకుంటారు 14 లోపు చేసే వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్ స్పెషల్గా మన టీం నుంచి ఉంటుంది. సో దాన్ని లేటెస్ట్ మళ్ళీ ఒకసారి నేను మాట్లాడతాను. సో వెల్త్ క్రియేటర్స్ నుంచి ఖచ్చితంగా మంచి గిఫ్ట్ ఉంటుంది, అంటే ఎంకరేజ్మెంట్ గిఫ్ట్. సహజంగా ఒక మంచి విషయం చేసిన వాళ్ళకి ఎవరినైనా ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అది మనం పెట్టుకుందాం. మంచి టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాం దానికోసం. అది ఫైనలైజ్ చేసిన తర్వాత మీతో షేర్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, మరి చక్కగా దీన్ని ఆచరించి ప్రతి ఒక్కళ్ళు గ్రేట్ సక్సెస్ అవ్వాలి. ఏదైతే ఒక అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవాలని వచ్చామో, మన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలని వచ్చామో, ఆ డ్రీమ్స్ అన్ని ఖచ్చితంగా ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సాధ్యమవుతుంది. ఏ ప్లాన్ మన కోసం వర్క్ చేయదు, ప్లాన్ కోసం మనం వర్క్ చేయాలనేది మనకు తెలిసిన నానుడి. వర్క్ చేద్దాం, మనం డెడికేటెడ్గా వర్క్ చేద్దాం, ఒక సైనికుల్లా సాధిద్దాం ఫ్రెండ్స్. సో ఆర్థిక స్వేచ్ఛను పొందుదాం. రైట్, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ. రైట్ ఫ్రెండ్స్, మరి ఎవరైతే ఈ ప్రోగ్రామ్ పట్ల మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటున్నారో ఫాస్ట్గా హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను, నా టీంలో నేను ఆచరించడానికి నేను 100% వర్క్ చేస్తానని చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఏం అర్థమైందో చూద్దాం. నిజంగా 6 monthsలో 1 lakh తీసుకోవడానికి 100% పాసిబుల్ ప్లాన్. 100% అంటే 50% వర్క్ చేస్తే 100% చేస్తే 2 lakhs ప్లస్. రైట్, హార్ట్లీ వెల్కమ్ రైడీ సార్. సో చూడండి, డెడికేషన్, వర్క్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడండి రాయుడు గారిది. మరి అప్లయన్స్ మాట విని చక్కగా ఒక మంచి ఏరియాలో డిఎల్సిపి స్టార్ట్ చేశారు అద్దె భవనంలో. ఈరోజు విత్ ఇన్ 2 years ఓన్ బిల్డింగ్లో రేపు షిఫ్ట్ చేయబోతున్నారు. చక్కగా 70 లక్షలు పెట్టి చక్కగా బిల్డింగ్ కట్టి, మరి రేపు నూతన గృహంలోకి, నూతన ఓన్ బిల్డింగ్లోకి మరి డిఎల్సిపిని షిఫ్ట్ చేయడం, గ్రాండ్గా అప్లయన్స్ పిలిచి చక్కగా, చెప్పాలంటే మరి కంపెనీ మేనేజ్మెంట్ని అలాగే గ్రేట్ మెంటర్స్ని వాళ్ళందరినీ కలిసి పిలిచి రేపు చక్కగా ఓపెనింగ్ చేయించబోతున్నందుకు హార్ట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డైరెక్టర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీరు చెప్పినటువంటి ఈ 100 సిఎన్సి చాలా నచ్చింది సార్. రెండోది, మీరు ఇచ్చినటువంటి వాళ్ళ ప్యాకేజీ కొత్తగా ఉంది సార్. ఆ ప్యాకేజీని మరలా మీరు ఒక్కసారి మాకు పెట్టగలిగితే దాన్ని మేము ఈరోజు ప్రిపేర్ చేసుకొని ఒక చార్ట్ లా తయారు చేసుకొని మా దగ్గర పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది సార్. ఈ చార్ట్ మా ప్రతి ఒక్కళ్ళ క్షుణ్ణంగా నేర్పించగలిగితే మీరు అన్నట్టు 6 monthsలో 1 lakh అమౌంట్ అనేది తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. చాలా బాగుంది సార్, ఇవాళ ఎక్సలెంట్ అది. తర్వాత అదేవిధంగా మనం ఎంకరేజ్మెంట్ 100 పీవీ చేసిన వాళ్ళకి, అదేవిధంగా 300 పీవీ చేసిన వాళ్ళకి, 400 పీవీ చేసిన వాళ్ళకి మీరు చెప్పేటువంటి
ఎంకరేజ్ గిఫ్ట్స్ కూడా చాలా ఉపయోగపడతాయి సార్. కొత్త న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కనుక మొదటి నుంచి మనం ఇలా అలవాటు చేయగలిగితే వాళ్ళు ఎక్కడా కూడా క్విట్ అయ్యే అవకాశం లేదు సార్. చాలా బాగుంది. ఇది మనకి ఒక్కసారి కూర్చొని మనం పర్సనల్‌గా కోర్ మీటింగ్ కూర్చొని ఈ యొక్క ప్యాకేజింగ్ అని మీరు క్షుణ్ణంగా మాకు చెప్పగలిగితే ఆ ప్యాకేజింగ్ మేము రెడీ చేసుకుంటాము. రెడీ చేసుకొని వచ్చిన ప్రతి ఒక్క న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కనుక మనం ఫస్ట్ నుంచి గనక ఈ ప్రొడక్ట్ ఇలా ఉపయోగపడుతుంది. 2 విధాలు ఉపయోగపడుతుంది సార్ ఈ విధంగా. ఎందుకంటే ఒకటి ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తది. రెండోది సీఎన్సీలో మనకి ఎలా ఉపయోగపడుతుందో కూడా వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతుంది సార్ ఎమ్మటే. ఎందుకంటే మనకి ఏ ఏ ప్రాబ్లమ్‌కి ఏ సప్లిమెంట్స్ వాళ్ళకి తెలియకుండా ఉంటారు కాబట్టి మనం ఈ చార్ట్ గనుక మనం వాళ్ళకి చెప్పి ఆ ప్రొడక్ట్ విషయం గనుక ప్రతిరోజు గనుక వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలిగితే మనం మంచి ఉపయోగపడుతుంది సార్. ఇది చాలా బాగుంది. ఈరోజు చాలా మంచి అనుభవాన్ని తీసుకోవడం జరిగింది. చాలా మంచి నాలెడ్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను బాగా నమ్మాను సార్. ఈ విధంగా మీరు స్టార్టింగ్ లోని ప్యాకేజ్ చెప్పడం ఈ మంత్ కూడా మంచి గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది. 1 మంత్ గ్రోత్ వస్తే కంటిన్యూ అది అలవాటు పడిందంటే చాలండి. మంచి సక్సెస్ సాధిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చార్ట్ మరలా మీరు ఒక్కసారి డిస్ప్లే పెట్టగలిగితే డైరెక్షన్ టేబుల్ దాన్ని ప్రిపేర్ చేసుకుంటాం సార్. ప్రెజెంటేషన్ కూడా చేస్తాం సార్. అక్కడ ఖచ్చితంగా అవకాశం ఉంటే రేపు ఖచ్చితంగా ప్రెజెంటేషన్ జరుగుతుంది. అక్కడ మన టీమ్ మెంబర్స్ అందరూ వస్తున్నారు కదా, సో అలాగే అవును. గెస్ట్లు వస్తారు. వాళ్ళందరికీ కూడా మన ఈ యొక్క ప్యాకేజీని ఖచ్చితంగా మనం ప్రమోట్ చేద్దాం. అలాగే మీకు పర్సనల్ కూడా నేను ప్రమోట్ చేస్తాను, చెప్తాను మీకు డెఫినెట్. చేసుకుంటే మనం ఫైల్లో పెట్టుకుంటే మనము మన యొక్క టూల్ కిట్ లో మనం పెట్టుకోగలిగితే అది కంటిన్యూ మన రోజుకి ఒక రోజు కానీ రోజుకి వెళ్ళిన చోటల్లా కూడా మనం మన టీం మెంబర్స్ కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే తొందరగా అర్థం చేసుకొని తొందరగా పీవీ చేయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది సార్. మీరు అన్నట్టు ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్ మనం కనుక రెక్టిఫై చేయగలిగితే 100% మన బిజినెస్ అనేది గ్రోత్ ఎక్కడ ఆగదండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. 100% రెక్టిఫై చేయగలం. ఆ డౌట్ అది కంపెనీకి ఉన్న గొప్పతనం. మన గౌతమ్ దగ్గరికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో మనం. నో డౌట్ సార్. అంత వరల్డ్ క్లాస్ ప్లేస్ మన దగ్గర ఉండే డెఫినెట్ గా మనం హెల్ప్ చేద్దాం. ఆ విషయాలు అందరికీ చేయాలి మనం. ఆల్ ది బెస్ట్ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. రైట్, చెండి ప్రియ, వెల్కమ్ మేడం. Good morning, sir. Good morning, all of you. My great upline Jeshri madam ki great mantra in Purnima Krishna sir ki good morning. వీడియో ఆన్ చేసుకోరా Total సారీ. welcome. వీడియో Sir. Good morning చెప్తూ ఈరోజు చాలా చక్కగా అంటే వాట్ ఈజ్ వెస్టేజ్ లో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు అంటే అవ్వటానికి కలిగిన ప్లసెస్ ఏంటి, బయట బిజినెస్ కి మన బిజినెస్ కి ఉన్న డిఫరెన్స్ అని చెప్పారు. దానితో పాటు వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ మన దగ్గర కాంటాక్ట్ లిస్ట్ ఉండాలి. ఆ కాంటాక్ట్ లిస్ట్ తో మన టీంలోకి ఎంత మందికి డైలీ బేస్డ్ మనం ప్లాన్ చేయాలి. అంతే కదా, బయట జాబ్స్ అని కూడా రెగ్యులర్ వర్క్ చేస్తేనే వాళ్ళకి శాలరీ ఇస్తున్నారు. మరి వెస్టేజ్ లోకి వచ్చి సక్సెస్ కావాలంటే రెగ్యులర్ వర్క్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. బిజినెస్ అంతా సిఎన్సి లోనే ఉంది. ఎప్పుడైతే మనం పాత బిజినెస్ ని మనకున్న సిఎన్సీని కొత్త టీం ని యాడ్ చేసుకుంటూ వస్తూ ఉంటామో మోర్ సిఎన్సి టీమ్ డెవలప్మెంట్ బాగా కనిపిస్తుంది. అల్టిమేట్ మోటివేషన్ ఇస్ చెక్ అని ఎప్పుడు అనుకుంటాం. డబ్బుకు మించిన మోటివేషన్ ఎవ్వరికి దేనికి ఎక్కడా కూడా దొరకదు. అలాంటి అల్టిమేట్ మోటివేషన్ అయిన మనీని పెంచుకోవటంలో మనకు సిఎన్సిని కొత్త టీం ని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే టీమ్ గ్రోత్ ఎలా ఉంటుంది, వర్క్ మల్టిపుల్ ఎలా అవుతుంది అనే దాన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా మోర్ సిఎన్సీలు పెంచుకుంటాము. అలాగే ఎక్కువ ఛానల్స్ ని పర్ మంత్ ఒక్క ఛానల్ అయినా మనం బిల్డ్ చేయలేము. ఒక్క కొత్త న్యూ పర్సన్ అయినా 100 PVతో మనం యాడ్ చేసుకోలేము అనే దాన్ని చాలా బాగా చెప్పారు సార్. దాన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ అంటే మీకున్న వాల్యుబుల్ నాలెడ్జ్ ని మా అందరితో షేర్ చేసినందుకు. అందరికి తెలిసిన ఒక్కసారి మళ్ళీ ఆలోచన అనేది వస్తేనే కదా మనం ఒక ప్లాన్ నుంచి అంటే ఈ నెల జరిగిపోయిన దాని గురించి కూడా జరగాల్సిన దాని గురించి ఆలోచించుకొని మన యాక్షన్ ప్లాన్ మార్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. కృష్ణ సక్సెస్ సీక్రెట్ ఏంటి తెలుసారా? ఓన్లీ సిఎన్సీలే. 1000 సిఎన్సీ జరుగుద్ది మన టీంలో. అది జరగడానికి 5 ఏళ్ళు పట్టొచ్చు కాక, కానీ 1000 సిఎన్సీ వల్ల ఇవాళ ఎంత ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాం. మరి ఇంత ఇన్కమ్ అందరికి కావాలని కదా మనం వెస్టేజ్లోకి వచ్చాం. ఓన్లీ ఇంప్లిమెంటేషన్ అంతే. నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అంతే, సింపుల్.
రైట్ అండి, ఆల్ ది బెస్ట్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రైట్, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుతూ విష్ యూ వెల్త్. రేపు మళ్ళీ జూమ్లో కలుద్దాం. రేపు మార్నింగ్ స్టార్ డైరెక్ట్ రెండవ జూమ్ ఉంటుంది మార్నింగ్. సో అయితే మార్నింగ్ ట్రావెలింగ్లో ఉంటాను, చూస్తాను దాని గురించి ఎవరికి అప్ చెప్పాలనేది. ఒక మంచి ట్రైనింగ్ మన రేపు మళ్ళీ చూసుకుందాం. స్టార్ డైరెక్ట్ రెండవ మీరందరూ నాకన్నా గొప్ప సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుతూ నా సర్వీసెస్ ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాయి. ప్లాన్ చేసుకోండి, షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. చూడండి, బ్రాంచ్ అండ్ అబౌవ్ మీ దగ్గర షెడ్యూల్ ఉండాలి. ఈ వీక్లో నాకు ఎన్ని రోజులు సెలవు ఉంది, పార్ట్ టైమర్ అయితే పార్ట్ టైమర్, ఫుల్ టైమర్ అయితే ఫుల్ టైమర్, రోజుకి మీరు ఎన్ని గంటలు పని చేయగలరు, మీ దగ్గర టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. మీరు ఏదైతే టైం పెడతారో దాన్ని బట్టే మనీ వస్తుంది. మీరు ఎంత టైం పెట్టుకోగలరో మీరు టైం పెట్టుకొని చక్కగా మీరు ప్లాన్ చేసుకోండి టైం టేబుల్ని. ఎస్, నాకు ఈ వారంలో ఇన్ని రోజులు సెలవు ఉంది, ఇన్ని రోజులు ఖాళీ ఉంది, రోజుకి ఇన్ని గంటలు నేను వర్క్ చేస్తాను. మీకున్న పాసిబుల్ టైం యూజ్ చేసుకోండి. టైం వేస్ట్ అయితే మనీ వేస్ట్ అవుద్ది, నో డౌట్ ఎట్ ఆల్. అందుకే షెడ్యూల్ లేని వాళ్ళందరూ కూడా టైం వేస్ట్ చేసుకుంటారు. సో షెడ్యూల్ వేయటం మర్చిపోవద్దు, ఆలోచించుకోండి. రేపు నెల ప్లాన్కి మీరు షెడ్యూల్ వేసుకోండి. అంటే ఒక నెల టార్గెట్ పెట్టుకొని దాన్ని వీక్లీ షెడ్యూల్ కింద మార్చుకొని డైలీ బేస్ వర్క్ చేయండి. సక్సెస్ మీ సొంతం. మీరందరూ నాకన్నా గొప్ప సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుతూ మళ్ళీ జూమ్లో కలుద్దాం. విష్ యూ వెల్త్. ఇక మంత్ క్లోజింగ్ మరి ఈరోజు రేపు మాత్రమే ఉంది. మరి ఈ క్లోజింగ్ టైంకి ఫాస్ట్ 8% అవడం అనేది మీ టీంలో ఎవరైతే పాసిబుల్ ఉందో వాళ్ళందరికీ ప్లాన్ చేయండి. చక్కగా ఫాస్ట్ 8% క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళకి 750 వోచర్ వస్తుంది. చక్కగా మంచి ఎంకరేజ్మెంట్ వోచర్, అది క్యాష్ బ్యాక్ అవుతుంది. చక్కగా 400 రూపీస్ దరిదాపుగా. సో 1150 రూపాయలు ఫస్ట్ బెనిఫిటే కనిపించింది. సంతోషమే కదా వాళ్ళకి. అలాంటి సంతోషాలు మనం ఎక్కువ మందికి అందిద్దాం. మరి ఎక్కువ సక్సెస్ వాళ్ళందరికీ